ఓకే, ఒకసారి జాగ్రత్త చూడండి. మనం నేను ఎన్నో క్వశ్చన్ చేసాం? 17 చేసామా? ఫస్ట్ 17 అయిపోయా. 18th క్వశ్చన్ నుంచి కదా, జాగ్రత్తగా 18th క్వశ్చన్ చూడండి. మనం మనీ మార్కెట్ హెడ్జింగ్ చేయబోతున్నాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది, జాగ్రత్తగా వినాలి. మీరు నాకు చెప్పండి, అది ఆన్ అవుతుంది. ఆ మామూలు హెడ్జింగ్ గురించి మీరు నాకు చెప్పండి ఫస్ట్. అది చూడగండి, అది కొంచెం బ్రైట్నెస్ వస్తుంది. నార్మల్ హెడ్జింగ్ గురించి నాకు ఒకసారి చెప్తారా? హెడ్జింగ్ అంటే ఏంటి అసలు చెప్పండి. హెడ్జింగ్ అంటే ఏంటి? మనకి లాస్ వస్తుంది అనే భయంతో, మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్స్పోజర్ ఉంటే మనకి లాస్ వస్తుందేమో అనే భయంతో మనం ఏం చేస్తాం? ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యేవాళ్ళం. గుర్తుందా? ఆ విధంగానే మనం రిస్క్ ని సెట్ ఆఫ్ చేసుకునే వాళ్ళం. ఎలా చేసుకునే వాళ్ళం? ఎక్స్పెక్టెడ్ రేట్ కన్నా ఫార్వర్డ్ రేట్ అయితే ముందు నుంచే ఫిక్స్ చేసుకుంటాం. దానివల్ల ఎంత కొంత లాభం ఏంటి అనేది కూడా చూసాం. ఇది ఒక రకమైన హెడ్జింగ్. ఇప్పుడు ఇంకో హెడ్జింగ్ చూడబోతున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ హెడ్జింగ్ ఇది. ఓకేనా? మనీ మార్కెట్ హెడ్జింగ్. మనీ మార్కెట్ అంటే ఏంటి? బ్యాంకుల దగ్గరికి వెళ్తాం అనమాట. ఆ ఇంట్రెస్ట్ రేట్లు, లోన్ రేట్లు తేడాల వల్ల మనం కొంచెం మెల్లిగా లాగేస్తాం లాభం. అదే ఐ మీన్ కొంచెం లాస్ ని తగ్గించుకుంటాం. అది ఎలా అనేది చూద్దాం జాగ్రత్తగా. ఇప్పుడు క్వశ్చన్ చదవండి అందరూ. ఆయన ఎక్స్పోర్టర్ ఇస్ యూకే బేస్డ్ కంపెనీ. ఎవడో ఎక్స్పోర్టర్ ఉన్నాడంట, యూకే బేస్డ్ కంపెనీ అంటారు. ఇన్వాయిస్ అమౌంట్ ఎంత ఉందంట? $350,000 ఉందంట. ఓకేనా? అంటే మనం ఎక్కడున్నాం చెప్పండి ఇప్పుడు. మనం ఇప్పుడు ఈ ఎక్స్పోర్టర్ గురించి ఆలోచించే మనం మన గురించి మనకు చెప్తున్నాడంటే ఎక్స్పోర్టర్ గురించి, మన బ్యాంక్ ఎక్కడుంది? ఎక్కడని చెప్పండి. యుఎస్ లో ఉంది. ఎందుకంటే యూకే ఐ మీన్ యూకే లో ఉంది. ఎందుకంటే యూకే బేస్డ్ కంపెనీ ఒకటి ఉంది, ఆడ ఎక్స్పోర్టర్ అని చెప్తున్నాడంటే మనం కూడా యూకేలోనే ఉండి ఉంటాం. అయి ఉండొచ్చు, అంతే కదా. జనరల్ గా ప్రస్తుతానికి అయితే థాట్ అదేనా కదా చెప్పండి. క్రెడిట్ పీరియడ్ ఎంత అంట? 3 months. అంటే ఈ ఎక్స్పోర్టర్ కి ఈ బిల్లు, US$ బిల్లు ఏదైతే ఇచ్చాడో, ఆ యుఎస్ లో ఎవడో కొనుక్కున్నాడు కదా, వాడు ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తాడంట? 3 months లో ఇస్తాడంట. ఓకేనా? ఇంకా ప్రస్తుతానికి అయితే మనకు తెలియదు, మనం ఎక్కడ ఉన్నాం కరెక్ట్ గా ఏంటి తెలియదు. ఒకసారి చూద్దాం. ఎక్స్చేంజ్ రేట్స్ లండన్ లో ఇచ్చాడు. లండన్ లో ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయో చెప్పాడు. లండన్ లో ఇచ్చాడంటే మరి ఆబ్వియస్లీ లండన్ లో ఉన్న బ్యాంక్ గురించి ఇచ్చి ఉంటాడు. అంతేనా కదా చెప్పండి. సో $/పౌండ్ లో కొటేషన్ ఇచ్చాడు వాడు. ఓకేనా? కొటేషన్ చూడండి. స్పాట్ రేట్ ఎంత ఉందంట? 1.5865, 1.5905. దీని మీనింగ్ ఏంటో చెప్తారా నాకు? గుర్తెచ్చుకోండి అందరు, దీని మీనింగ్ ఏంటి? బ్యా- ఒక ఒక పౌండ్ కి ఎన్ని డాలర్లు వస్తాయో దాని మీనింగ్. బై రేట్ ఏంటి, సెల్ రేట్ ఏంటి ఇందులో? 1.5865 బై రేట్, 1.5905 సెల్ రేట్. దాని మీనింగ్ కూడా చెప్తారు. బై రేట్ ఎవరికి, సెల్ రేట్ ఎవరికి? బై రేట్ బ్యాంక్ ఏది కొనుక్కోవడానికి బై రేట్? అది పౌండ్. కొటేషన్ పౌండ్ లో ఉంది కదా. బ్యాంక్ ఒక పౌండ్ ని $1.5865 ఇచ్చి కొనుక్కుంటుంది. బ్యాంక్ ఒక పౌండ్ ని $1.5905 కి అమ్ముతుంది. క్లియర్? అలాగే 3 month రేట్స్ ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాడు? ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళకి రేట్స్ ఇది. అంతేనా కదా చెప్పండి. రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ మనీ మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి చూడండి, జాగ్రత్తగా చూడండి. డాలర్ లో అంట. అంటే ఇది ఎక్కడ, ఏ కంట్రీలో ఇది? యుఎస్ కంట్రీలో డిపాజిట్స్ కి ఎంత ఇస్తారంట? 7% ఇస్తారంట. అంటే యుఎస్ లో ఎవడైనా డబ్బులు డిపాజిట్ చేస్తే వాడికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 7% వస్తుంది. అదే యుఎస్ లో ఎవడైనా లోన్ తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ బాగుతారంటే ఆడి దగ్గర? 9%. ఎప్పుడైనా ఇది కూడా చెప్పండి. డిపాజిట్ రేట్ కన్నా ఇంట్రెస్ట్ రేట్ లోన్లకి ఎక్కువ ఉంటుంది. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. మరి అప్పుడే కదా బ్యాంకులు బతుకుతాయి. అవునా కదా చెప్పండి. అలాగే యూకేలో పరిస్థితి ఏంటో చూద్దామా. యూకేలో డిపాజిట్ చేస్తే రేట్ ఎంత ఉంది? 5%. అదే యూకేలో లోన్ తీసుకుంటే రేట్ ఎంత ఉంది? 8% ఉంది. ఇది యూకేలో పరిస్థితులు. ఓకేనా? కంప్యూట్ అండ్ షో హౌ ఎ మనీ మార్కెట్ హెడ్జింగ్ క్యాన్ బి పుట్ ఇన్ ప్లేస్. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద అవుట్కమ్ విత్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్. అంటే ఆడు ఏమంటున్నాడు? మనీ మార్కెట్ హెడ్జింగ్ చేయండి, చూపించండి ఏం జరుగుతుందో మనీ మార్కెట్ హెడ్జింగ్ లో. అలాగే దాన్ని దేంతో కంపేర్ చేయమంటున్నాడు? ఫార్వర్డ్ కాంట్రాక్ట్ మామూలుగా మీరు నేర్చుకున్నారు కదా ఎప్పుడు, అలాగ ఒకటి చేయండి. ఏది బెటర్ చూపించండి అని అంటున్నాడు. అంటే మీరు ఒక సమ్ లోనే రెండింటిని చూడబోతున్నారు. ఓకేనా? సో చాలా 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 జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఒకసారి ఇక్కడ రేట్లన్నీ పౌండ్లలో ఉన్నాయి. మనం ఎక్కడ ఉన్నాం అనుకుందాం? మన బ్యాంక్ యూకేలో ఉందనుకుందాం. ఓకేనా? ఎందుకంటే యూకేలో రేట్సే కదా ఇచ్చాడు మనకి. అవునా కదా చెప్పండి. అనుకుందాం ఎక్స్చేంజ్ రేట్స్ లండన్ లో ఇలా ఉన్నాయి అని చెప్తున్నాడంటే మనం లండన్ లో ఉన్నామని అనుకుందాం రా. ఓకేనా? ఎక్స్పోర్టర్ ఒకడు ఉన్నాడు కదా, యూకే బేస్డ్ కంపెనీ అంటాడు. ఓకే, ఇన్వాయిస్ అమౌంట్ $350,000 లో ఇచ్చాడు. అదే కదా ఇప్పుడు బాధ. ఎందుకంటే యూకేలో ఉన్నాడు, మూసుకొని ఎందుకు ఇవ్వాల్సింది ఇన్వాయిస్? పౌండ్స్ లో ఇవ్వాల్సింది, సరిపోయింది అది. ఆడికి ఏ బాధ ఉండేది కాదు. ఆడేం చేశాడు? డాలర్స్ లో ఇచ్చాడు ఇన్వాయిస్. అందుకే ఇప్పుడు వీడికి బాధ. ఆడి బాధ ఏంటి చెప్పండి. ఆడి గురించి ఆలోచించండి. ఆడికి ఏం ఆడి భయం ఏంటి? ఒక మామూలుగా ఈ రోజుకి నిజంగా అది అమ్మేస్తే ఈ రోజు ఆడి చేతికి ఎంత వస్తాయి చెప్పండి? $350,000 వస్తాయి. అవునా కదా? ఆ $350,000 తీసుకొచ్చి
ఆడు ఈ రోజే అయితే ఒకవేళ బ్యాంక్ లో ఏం చేస్తాడు చెప్పండి, ఆ $3,50,000 అమ్మేస్తాడు. అమ్మేసి పౌండ్స్ ఏం చేస్తాడు, కొనుక్కుంటాడు. ఆడు పౌండ్స్ కొనుక్కుంటున్నాడంటే బ్యాంక్ వాడు పౌండ్ ఏం చేస్తున్నాడు, అమ్ముతున్నాడా లేదా చెప్పండి. ఆ పౌండ్ అమ్మేటప్పుడు రేట్ ఏంటి, 1.5905 అయినా అప్పుడు ఆడి చేతికి నేను ఎంత ఇస్తాను చెప్పండి, డాలర్స్. అదే వద్దు. ఇది $3,50,000 సార్. ఇది $1.5905 బై పౌండా. ఇంటూ చేస్తారా, డివైడ్ బై చేస్తారా? ఆ అందుకే అలాగా గుడ్డిగా వెళ్ళిపోకూడదు. డివైడ్ బై కదా చేయాలి మనం, అవునా కాదా? ఆలోచించండి రా, డాలర్ బై పౌండ్ ఉంది అక్కడ. డివైడెడ్ బై కదా చేయాలి. చేస్తే ఎంత, 2,20,000, 56.585 ఎంత పౌండ్స్ వస్తాయి. ఒప్పుకుంటారా లేదా? ఈ రోజు నిజంగా ఈ రోజే అయిపోయింటే ఇదే జరిగి ఉండేది. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఇప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది, ఫార్వర్డ్. ఎప్పుడు నేర్చుకున్న ఆప్షన్ ఏంటది, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లో ఒక రేట్ ఫిక్స్ చేసేయడం. ఫిక్స్ చేసుకుంటే ఏ రేట్ ఫిక్స్ చేస్తారు చెప్పండి. ఫార్వర్డ్ లో అదేం చెప్తారు చెప్పండి, కస్టమర్. బ్యాంక్ కోడికి కస్టమర్ వచ్చి ఏం చెప్తాడు, అరే నేను 3 నెలల తర్వాత నాకు డబ్బులు వస్తాయి. ఎందులో వస్తాయి, డాలర్స్ లో వస్తాయి. నేను 3 నెలల తర్వాత వచ్చే డాలర్స్ నీకు వచ్చి అమ్ముతాను. 3 నెలల తర్వాత నువ్వు నాకేం అమ్మాలి, పౌండ్స్ అమ్మాలని అంటాడు కదా. అంటే 3 నెలల తర్వాత బ్యాంక్ కస్టమర్ కి ఏం అమ్మాలి, పౌండ్స్ అమ్మాలి. ఒప్పుకుంటారా లేదా? 3 నెలల తర్వాత పౌండ్ అమ్మితే రేట్ ఎంత, 1.614. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. దీనికి కూడా కన్వర్ట్ చేస్తారా, $3,50,000 డివైడెడ్ బై 1.614 ఎంత చెప్తారా, 16,054. అంటే ఇక్కడ ఏం జరిగింది చెప్పండి. యాక్చువల్ గా అయితే ఈ రోజే జరుగుంటే నాకు ఎంత రావాల్సింది, $2,20,000 రావాల్సింది. కొన్ని 3 మంత్స్ తర్వాత లాస్ అయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఎంత పౌండ్స్ నేను ఫిక్స్ చేసుకోవచ్చు, $2,16,852 ఫిక్స్ చేసుకోవచ్చు. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. అంతేనా. మనీ మార్కెట్ హెడ్జింగ్, అదే ఫార్వర్డ్ మార్కెట్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా, మనీ మార్కెట్ టచ్ చేయలేదు నేను. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఇప్పుడు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది, మనీ మార్కెట్ హెడ్జింగ్. ఇప్పుడు మనీ మార్కెట్ హెడ్జింగ్ ఏమంటుంది తెలుసా, మీరు ఎక్కడున్నారు, మీరు ఒక ఎక్స్పోర్టర్ కదా. ఇప్పుడు హెడ్జింగ్ చెయ్యాలా లేదా ఎవడో ఆలోచిస్తాడు, బ్యాంకా ఎక్స్పోర్టర్? ఎక్స్పోర్టరే కదా. ఆలోచించండి, ఇప్పుడు ఎక్స్పోర్టర్ షూస్ లోకి వెళ్ళాలి మళ్ళీ మీరు, ఎందుకంటే ఆడికి భయం ఇదంతా. ఎక్స్పోర్టర్ కి అసలు యాక్చువల్ ఏం జరుగుతుంది చెప్పండి. 3 మంత్స్ తర్వాత వాడికి ఏమొస్తుంది, 3 మంత్స్ లో వాడికి ఏమొస్తుంది చెప్తారా నాకు, ఎంత డాలర్స్, $3,50,000 వస్తాయి. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. మీరు నాకు చెప్పండి, నేను ఒకటి అడుగుతాను. నాకు 3 మంత్స్ లో $3,50,000 పక్కా వస్తాయి. డాలర్స్ అయితే పక్కాగా వస్తాయి, పౌండ్స్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే ఆ రోజు రేట్ ఎంత ఉంటుందో మనకు తెలుసా, తెలియదు. సో మీరు నాకు చెప్పండి, నేను $3,50,000 కి ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టి, ఇది ఎప్పుడు వస్తుంది, ఫ్యూచర్ లో వస్తుంది. ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టి ఎంత కొంత, ఫస్ట్ ప్రెసెంట్ వాల్యూ లెక్కెడదామా. నాకు ప్రెసెంట్ వాల్యూ డాలర్ కదా, డాలర్ కి రేట్ నేను చూడాలి కదా, అవునా కదా చెప్పండి. నేను ఒకసారి ఆగండి. ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టి నేను అంత డబ్బులు అప్పు తీసుకుంటాను అంటాను నేను ఈ రోజు. ఏమవుతుందో ఆలోచించి చెప్పండి నాకు. నేను అప్పు తీసుకున్నాను, డాలర్స్ లో లోన్ తీసుకున్నాను. ఆలోచించండి జాగ్రత్త. నేను డాలర్స్ లో ఈ రోజు వెళ్ళి లోన్ తీసుకున్నా. ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, డాలర్స్ లో లోన్ తీసుకోవాలంటే ఏ ఏ కంట్రీ వెళ్ళాలి, యుఎస్ వెళ్ళాలా, డాలర్స్ లో లోన్ కదా. డాలర్స్ లో లోన్ యూకేలో ఇవ్వరు కదా నీకు, యుఎస్ లోకి వెళ్ళాలి కదా. యుఎస్ కి వెళ్ళి నేను లోన్ తీసుకుంటా. ఏ రేటుకి తీసుకుంటాను, యుఎస్ లో బారోయింగ్ రేట్ ఎంత ఉందో అంతకే తీసుకుంటాను, మరి తప్పదు కదా, అవునా కదా చెప్పండి. 3 మంత్స్ తర్వాత అది ఇంట్రెస్ట్ తో కలిపి ఎంత అయ్యేలా తీసుకుంటాను, $3,50,000 అయ్యేలా తీసుకుంటా. కరెక్ట్ గా 3 నెలల తర్వాత నాకు ఎంత వస్తుంది, $3,50,000. ఆ లోన్ అడిగి ఇచ్చేస్తాను. నా ప్లాన్ అర్థమైందా మీకు. నేను ఈ రోజున ఎంత అమౌంట్ తీసుకుంటే కరెక్ట్ గా 3 మంత్స్ లో 3,50,000 అవుతుంది అప్పు, అంత తీసుకొని కరెక్ట్ గా 3 మంత్స్ తర్వాత డబ్బులు వచ్చినప్పుడు అడిగి ఇచ్చేస్తానని నా ప్లాన్. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. మరి లోన్ ఎందులో తీసుకోవాలి, లోన్ డాలర్స్ లో తీసుకోవాలంటే ఒప్పుకుంటారా లేదా, ఎందుకంటే మరి నాకు వచ్చేవి ఏంటి, డాలర్స్. అంతేనా కదా చెప్పండి. లోన్ డాలర్స్ లో తీసుకుంటే ఎంత తీసుకుంటాను చెప్పండి. యుఎస్ లో ఉన్న బారోయింగ్ రేట్ ని దృష్టిలో పెట్టుకోవాలా లేదా. యుఎస్ లో ఏ రేట్ ఉంది బారోయింగ్ కి, 9%. నేను అప్పు తీసుకోవాలంటే యుఎస్ లో 9% ఉంది రేట్. మీరు నాకు చెప్పండి ఎన్ని మంత్స్ కది ఇదంతా, 3 మంత్స్, 9% ఉంది కదా. 3 మంత్స్ ఆబ్వియస్లీ ఎంత అంటే మీరు ఏం చెప్తారు, ఇంటూ 3/12 ఎంత, 2.25% అనా. అంతేనా కదా చెప్పండి. అంటే నేను $3,50,000 ప్రెసెంట్ వాల్యూ తీసుకురావడానికి ఒకసారి ఆలోచించండి, 3,50,000 డివైడ్ బై 1.0225 అంటాను. ఎవరికైనా ఏమైనా అభ్యంతరమా. కాబట్టి చూడండి, కావాలంటే 1.0225 కలపండి, అది డివైడ్ బై 1.0225 చేయండి.
$3,42,298. $0.28. ఏమవుద్దో చూద్దామా? ఇప్పుడు ఇంత అప్పు తీసుకున్నాను అనుకో, 3 months లో దీని మీద ఇంట్రెస్ట్ పోతారా నా మీద? ఇంటూ ఎంత వేస్తారు ఇంట్రెస్ట్ నా మీద? 9% ఇంటూ ఎన్ని మంత్స్ కి? 3/12 ఎంత చెప్తారా? 7,701 ప్లస్ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కలపండి. ఆబ్వియస్లీ ఏమవుతుంది అది? 3,50,000 అవుతుంది ఎగ్జాక్ట్ గా. ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టాను రా, నేను ఏం చేయలేదు. అంతేనా కాదా చెప్పండి? ఒప్పుకుంటారా లేదా? ఇప్పటి వరకు నేను చేసిందంతా మీరు సాటిస్ఫై అయ్యారా లేదా చెప్పండి? నేను ఫ్యూచర్ లో నాకు ఏం రాబోతుందో ఆలోచించాను. ఎలాగో నాకు రాబోతుంది, ఈ రోజు అప్పు తీసుకుంటాను. నాకు ఆడు ఇచ్చినప్పుడు ఇచ్చేస్తాను ఆడికి. అప్పుడు మరి ఎంత పడతాను తీసుకోలేను కదా. ఆడు ఎంత ఇస్తాడు నాకు? 3,50,000 ఇస్తాడు. దానికి ప్రజెంట్ వాల్యూ ఎంత పెడితే బెటర్ అని ఆలోచించుకొని తీసుకున్నాం అప్పు. ఓకేనా? క్లియరా? మరి ఈ రోజు మీరు ఏం చేశారు? దర్జాగా ఒప్పుకొని ఎంత డాలర్స్ తీసుకున్నారు? $3,42,298.28 తీసుకున్నారా? ఈ అప్పు గురించి మనం ఆలోచించక్కర్లేదు. నాకు భయమే లేదు. ఎందుకు చెప్పండి? ఎలాగో 3 months తర్వాత డబ్బులు వస్తే దాంతో దాన్ని తీర్చేస్తాను. ఇప్పుడు నాకు ఈ రోజు ఇది వచ్చినట్టేనా? ఈ రోజు ఇది వస్తే నేను ఈ రోజు డాలర్స్ నుంచి దేంట్లో కన్వర్ట్ చేస్తాను? ఆబ్వియస్లీ పౌండ్స్ లో కన్వర్ట్ చేస్తాను. ఈ రోజు కన్వర్ట్ చేయడానికి ఈ రోజు డేటా కదా వాడాలి. ఈ రోజు అప్పు తీసుకున్నాను, వచ్చాను మన ఊరు వచ్చాక ఇది వెళ్ళి ఈ అప్పుని కన్వర్ట్ చేసుకుంటానా లేదా? నేను డాలర్స్ అమ్మేసి పౌండ్ తెచ్చుకోవాలి. నేను పౌండ్ కొనుక్కోవాలంటే బ్యాంక్ కూడా పౌండ్ ఏం చేయాలి? అమ్మాలి. అమ్మేటప్పుడు బ్యాంక్ కూడా పౌండ్ ఏ రేట్ అమ్ముతున్నాడు? సెల్లింగ్ రేట్ ఎంత చెప్తారా స్పాట్ లో? ఎంత? 0.5ఏనా? నాకు ఇది చెప్పండి ఒకసారి. డాలర్స్ బై పౌండేనా? అవునా కదా చెప్పండి. డివైడ్ బై చేయాలా ఇంటూ చేయాలా? ఇది డాలర్స్ డివైడెడ్ బై ఏనా? ఎంత చెప్తారా నాకు ఎవరైనా? 2,21.26 26 పౌండ్స్ అనొచ్చా? మరి మీరు ఫార్వర్డ్ మార్కెట్ తో పోలుద్దాం అనుకుంటున్నారు. ఫార్వర్డ్ మార్కెట్ ఎప్పుడు ఉంది? 3 months ఉంది. మరి నేను ఇప్పుడు ఈ రోజు వచ్చిన డబ్బులు నేను ఏం చేస్తాను చెప్పండి? పౌండ్స్ లో వచ్చాయి కదా డబ్బులు. 3 months కి ఏం చేస్తాను చెప్పండి? డిపాజిట్ చేస్తాను. 3 months కి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, పౌండ్స్ లోకి మార్చాను. ఖాళీగా ఉంచుతానేంటి? వెళ్ళి మన ఊర్లోనే ఉన్నాం కదా, మన ఊర్లో మనం డిపాజిట్ చేసుకోవచ్చా లేదా చెప్పండి? డిపాజిట్ చేస్తే మన ఊర్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది? 5%. ఎన్ని మంత్స్ కి? 3 months కి డిపాజిట్ చేయాలి నేను ఇప్పుడు. ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ చెప్తారా? 26 అదన్నీ ఎవరు చెప్తారు? నేను చెప్పుకోలేదు. 18 పౌండ్స్ ఏనా? అవునా కాదా చెప్పండి? అంటే నాకు మొత్తం 3 నెలల్లో నా దగ్గర ఎన్ని పౌండ్స్ ఉంటాయి చెప్పండి? ఇది ప్లస్ ఇదేనా? ఎంత చెప్పండి? 4 పౌండ్స్ ఏనా? అంతేనా కదా చెప్పండి? జాగ్రత్తగా ఆలోచించండి. 3 నెలలు అయిపోయిన తర్వాత ఈయన నాకు డబ్బులు ఇచ్చేస్తారా? డబ్బులు ఇచ్చిందే కలిపి నేను ఎంత చెప్పాను? 2,17,904.44 చెప్పాను. వాళ్ళు ఇచ్చిన డబ్బులతో కలిపి చెప్పాను నేను. ఆలోచించండి. ఓకే, బానే ఉంది. మరి నేను ఏదో అప్పు తీసుకున్నాను. అప్పు ఇప్పుడు నేను ఆలోచించాల్సిన అవసరం ఉందా? లేదు. 3 నెలలు అయిందా? ఏమవుతుందో చెప్పండి? అలాంటి $3,50,000 ఇస్తాడా? ఆ డాలర్ తో డాలర్ లోన్ క్లియర్ చేస్తానా లేదా చెప్పండి? అవునా కాదా చెప్పండి? అంటే నా చేతికి ఇది మిగిలిందంతా మిగిలినట్టే. ఎంత మిగిలింది నా దగ్గర? £2,17,904 మిగిలింది. ఇందాక మనీ మార్కెట్ చేస్తే నా దగ్గర ఎంత మిగిలిందో చెప్తారా? ఏది ఇందాక మనీ మార్కెట్ ఇక్కడ చేసామా? మనీ మార్కెట్ చేస్తే నా దగ్గర ఎంత మిగిలింది చెప్పండి? ఇదే కదా మనీ మార్కెట్ చేసినప్పుడు మనం తెలుసుకుంది. అవునా కదా? అదే ఫార్వర్డ్ మార్కెట్. సారీ, ఫార్వర్డ్ మార్కెట్ లో ఇదే కదా మనం రేట్ ఫిక్స్ చేసుకుంది. ఎంత వచ్చింది అప్పుడు? £2,16,852 వచ్చిందా? ఏది ఎక్కువ లాభంగా ఉంది? మనీ మార్కెట్ దే కదా ఎక్కువ లాభం వచ్చింది. ఎంత వచ్చింది? 2,17,000 వచ్చిందా లేదా? సో మనీ మార్కెట్ బెస్ట్. 2,17,904 అయినా మనకి ఎంత వచ్చింది? 904 ఎగ్జాక్ట్ గా వచ్చిందా లేదా? ఆడికి మనకి అదెంత వచ్చింది? 216,852 అంట. మనకు కూడా అదే కదా వచ్చింది. 216,852 వచ్చిందా లేదా? లాభం ఎంత వచ్చింది ఎక్స్ట్రాగా? £1,059 ఎక్స్ట్రా లాభం వచ్చింది. ఇది మనీ మార్కెట్ హెడ్జింగ్. నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను, ఏం పర్లేదు, కంగారు పడక. అంటే మీకు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు ఒక ఓవరాల్ పిక్చర్ చెప్తున్నా. ఫార్వర్డ్ మార్కెట్ హెడ్జింగ్ అంటే చాలా ఈజీ. ఏం లేదు, ఫార్వర్డ్ లో ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటాం, ఆ రోజు కన్వర్ట్ చేసుకుంటాం. ఈ రోజు ఎలా కూర్చుంటాం తడిగొట్టేసుకుంటాం. ఫార్వర్డ్ మార్కెట్ 3 months అయింది, అయిన వెంటనే ఫోన్ చేస్తారు, 3 months అయిందంటగా,
మనం ఒక రేట్ ఫిక్స్ చేసుకున్నావా? డీల్ కుదుర్చుకున్నాం కదా ఆల్రెడీ ఆ రోజే. అవునా కదా చెప్పండి. ఆ అమౌంట్ ఎంత అయితే అంత. అది అయిపోయింది, క్లోజ్. అది ఈజీ. ఓకే. మళ్ళీ ఒకసారి ఓన్లీ ఫార్వర్డ్ మార్కెట్ ఎలా చేసాం చూద్దాం ఒకసారి. ఫార్వర్డ్ మార్కెట్ లో ఏం చెప్తాను చెప్పండి. మనం ఎక్స్పోర్టర్ కదా, మనమేనా కాదా ఎక్స్పోర్టర్. ఎక్స్పోర్టర్ ఏం ఆలోచిస్తాడు? అరే నాకు డాలర్లు వస్తాయి, ఈ డాలర్లు ఏం చేయాలి నేను? అమ్మేయాలి. డాలర్లు అమ్మేసి పౌండ్ ఏం చేయాలి? కొనుక్కోవాలి. ఎందుకంటే నేను యూకేలో ఉన్నాను, నాకెందుకు డాలర్లు, నేను ఏం చేసుకుంటాను? పాన్ షాప్కి వెళ్తే ఒక కిల్లీ ప్యాకెట్ కూడా రాదు. కిల్లీ ప్యాకెట్ చాలా ఏదో ఏదో రాదు. ఓకేనా? ఏది రానప్పుడు నాకు ఎందుకు ఇంక డాలర్లు, నేను పౌండ్లే నాకు కావాలి. అవునా కాదా? మీకు డాలర్లు ఇస్తానంటే మీరు ఏం చేసుకుంటారు చెప్పండి? నాలుగు తీసుకోవడానికి పనికిరాదు, మనకెందుకు డాలర్లు? అవునా కదా చెప్పండి. సో నేనేమనుకుంటాను చెప్పండి. నాకు పౌండ్స్ కావాలని అనుకుంటాను. పౌండ్స్ కావాలని కోరుకునేవాడు 3 నెలల్లో నాకు ఎన్ని డాలర్లు వస్తాయి? అరే మీ ఇద్దరికి సంపద. 3 నెలల్లో నాకు ఎన్ని డాలర్లు వస్తాయి చెప్పండి? 3,50,000 డాలర్లు వస్తాయి. నాకు ముందే తెలుసు 3 నెలల్లో పక్కా వస్తాయి. నేను ఫార్వర్డ్ మార్కెట్ లో చెప్తాను బ్యాంక్ కూడా దగ్గరికి వెళ్ళి, అరే బావా 3 నెలల్లో నాకు డబ్బులు వస్తాయి. ఎంత? 3,50,000 డాలర్లు వస్తాయా? అరే నాకు ఒక రేట్ ఫిక్స్ చేసి చెప్పరా ప్లీజ్ రా అంటే ఆడేమంటాడు? ఓకే, నువ్వు డాలర్లు నాకు అమ్ముతావు, పౌండ్ కొనుక్కుంటావు. నువ్వు పౌండ్ కొనుక్కుంటావు అంటే నేనేం చేయాలి? పౌండ్ అమ్మాలి. నేను అమ్మాలంటే ఏ రేట్ ఫిక్స్ చేస్తాను? సెల్లింగ్ రేట్. 3 నెలల సెల్లింగ్ రేట్ ఎంత ఉండబోతుంది? 1.614 అని రేట్ ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్ చేసుకుని ఎంత పౌండ్స్ ఫిక్స్ అయింది? 2,60,852 పౌండ్స్ ఫిక్స్ అయిపోయింది, క్లోజ్. ఫారెన్ మార్కెట్ హ్యాపీ. మనీ మార్కెట్కి వెళ్ళాం. మనీ మార్కెట్ లో ఎలా ఆలోచించాం? ముందు మనకు డబ్బులు రాబోతున్నాయా వెళ్ళబోతున్నాయా ఆలోచించాం. మళ్ళీ రాబోతున్నాయి అంటే ఆన్సర్ మారిపోద్ది రే. ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ రాబోతున్నాయా వెళ్ళబోతున్నాయా? 3 నెలల్లో ఎక్స్పోర్టర్ కదా మీరు. వెళ్ళవు. ఏమవుతాయి? వస్తాయి. అవునా కదా చెప్పండి. 3 నెలల్లో డబ్బులు వస్తాయి. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను? ఎక్స్పోర్టర్ ఎలా ఆలోచించాలో చెప్తాను నేను ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. ఎక్స్పోర్టర్ మనీ మార్కెట్ హెడ్జింగ్ లో ఎలా ఆలోచించాలి, జాగ్రత్తగా వినండి. ఎక్స్పోర్టర్ మనీ మార్కెట్ హెడ్జింగ్ లో ఫస్ట్ స్టెప్ ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఎంత రాబోతున్నాయి అని ఆలోచిస్తాడు. రాబోతున్నాయి అని ఆలోచిస్తాడు. ఓకేనా కాదా చెప్పండి. అదే నా ఫస్ట్ ఎక్స్పోర్టర్ ఆలోచించేది. ఏం ఆలోచిస్తాడు? ఎంత రాబోతున్నాయి. ఒప్పుకుంటారు లేదా? ఆ అమౌంట్ కి ప్రెసెంట్ వాల్యూ లోన్ లో తీసుకుంటాడు. లోన్ లో తీసుకుంటాడు. ఏ కంట్రీలో? ఆల్ కంట్రీలోనా ఫారెన్ కంట్రీలోనా? ఫారెన్ కంట్రీలో. ఫారెన్ కంట్రీలో యూజింగ్ ఏ రేట్ చెప్పండి? బారోయింగ్ రేటా డిపాజిట్ రేటా? ఆబ్వియస్లీ లోన్ తీసుకునేటప్పుడు ఏ రేట్ వాడతాడు? బారోయింగ్ రేట్. ఓకేనా? కరెక్టేనా నేను చేసింది? అంటే నేనేం చేశాను చెప్పండి, మీకు ఇక్కడ పక్కన నేను ఏం చేశాను రాస్తాను. ముందు ఎంత రాబోతున్నాయంటే $3,50,000. నేను దాని ప్రెసెంట్ వాల్యూ కట్టడానికి ఏం చేస్తాను? 3,50,000 డివైడెడ్ బై ప్రెసెంట్ వాల్యూ. ఎప్పుడు ఇదే కదా చేసేవాళ్ళం. 1 పాయింట్ ఎంత? మామూలుగా అయితే ఏం చేయాలి? 1 ప్లస్ ఆ పర్సెంటేజ్ ఎంత? 9% ఇంటూ 3 months కే కదా, 3/12 వేసాను. అంతేనా నేను చేసింది? అది ఎంత అని చెప్పారు నాకు? ఎంత? 350 బై అదంతా అంటున్నా. ఓడి అమ్మో, 350 బై అదంతమ్మా. మరి 3,42,298.28. 29. ఇది నేనేం చేశాను చెప్పండి? అప్పు రూపంలో తీసుకున్నాను. ఓకేనా? మూడో స్టెప్ లో ఏం చేస్తాను చెప్పండి? కన్వర్ట్ దమ్ ఇంటూ ఏ కరెన్సీ? లోకల్ కరెన్సీ. అదే హోమ్ కరెన్సీనా? అంతేనా కదా చెప్పండి. కన్వర్ట్ దమ్ ఇంటూ హోమ్ కరెన్సీ యూజింగ్ ఏ రేట్? స్పాట్ రేటా ఫార్వర్డ్ రేటా? స్పాట్ రేట్ ఆబ్వియస్లీ. అంతేనా కదా చెప్పండి. స్పాట్ లో రేట్లు ఎలా ఉన్నాయి? పౌండ్ లో ఉన్నాయి. అంటే పౌండ్ లో ఉంది కదా కొటేషన్. పౌండ్ ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను? నేను కొనుక్కోబోతున్నా. బ్యాంక్ ఏం చేస్తుంది? పౌండ్ అమ్ముతుంది. అమ్ముతుంది కాబట్టి నేను ఏం చేస్తాను చెప్పండి? ఏ రేట్ వాడతాను? సెల్లింగ్ రేటేనా? డివైడెడ్ బై సెల్లింగ్ రేట్ ఎంత ఉంది ఈ రోజు? 5,9,0. ఇదంతా చెప్తారా? 214,265,27 వేసుకొచ్చా నేను. ఓకేనా కదా చెప్పండి. పాయింట్ నెంబర్ 4 చూడొచ్చా నేను? ప్లీజ్ చెప్పండి. పాయింట్ నెంబర్ 4 చూద్దామా? పాయింట్ నెంబర్ 4 ఏంటి చెప్పండి? డిపాజిట్ దిస్ హోమ్ కరెన్సీ అమౌంట్. హోమ్ కరెన్సీ అమౌంట్ ఏం చేస్తాను? ఇన్ హోమ్ కంట్రీ. అంతేనా? హోమ్ కంట్రీ స్పెల్లింగ్ ఎట్రా? కంట్రిబ్యూట్ పెడివి. హోమ్ కంట్రీ
యూజింగ్ ఏ రేట్ చెప్పండి? డిపాజిట్ రేట్. ఆఫ్ కోర్స్. అంతేనా? ఎంత చెప్తారు ఇది? 2,15,214.27 మీద ఇంట్రెస్ట్ ఎంత రాబోతుందో చెప్తారా నాకు ఎవరైనా? 5% ఇంటూ 3/12 ఎంత? 3,690.18. అమ్మా దయచేసి పాయింట్లు ఆపండి ప్లీజ్. ఓకే. సో టోటల్ రియలైజ్డ్ అమౌంట్ ఎంత చూద్దామా? టోటల్ రియలైజ్డ్ అమౌంట్ ఎంత చెప్తారా నాకు? ఎంత? 2 lakh. ఓకే, క్లియరా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? మ్యాటర్. ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఏది? సేల్ చేస్తావు కదరా ఎవరయ్యా? అమ్మమ్మా పోయ్, నువ్వెవడివి? ఎక్స్పోర్టర్ ఏం చేస్తాడు? ఏది ఎక్స్పోర్ట్ చేస్తాడు? ఇప్పుడు గూడ్స్ కి ఏం చేస్తాను? గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తావు, నీకు డబ్బులు రాబోతుంది. ఆ డబ్బుల గురించి నీ బాధ అంతా. మరే నీకెందుకు డబ్బులు ఇస్తాడు? ఎక్స్పోర్టర్ డబ్బులు ఎందుకు ఇస్తాడు నీకు అర్థం కాలేదా? ఎక్స్పోర్టర్ ఎక్స్పోర్ట్ చేస్తాడా? ఆ, మామూలుగా జెన్యున్ గా జరుగుతున్న ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు భయం ఏంటి? నాకు జెన్యున్ అసలు నేను నా ఉద్దేశం, నేను షేర్ ట్రేడర్ని కాదు నేనేమి. నేను నార్మల్ ఎక్స్పోర్ట్ చేసుకునే సాధారణ వ్యక్తిని. ఓకేనా? ఓకేనా కదా? ఫ్యామిలీ మ్యాన్. ఐరనే వంచాలి ఏంటి బ్యాచ్ నేను. ఓకేనా? ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నాను? ఇప్పుడు నాకు రాబోతున్న డబ్బులకి రిస్క్ ఉంది. నేను నార్మల్గా అమ్మాను కష్టపడి, నేను కష్టార్జితంతో అమ్ముకున్నాను లేదా చెప్పండి. నాకు డబ్బులకి ఇప్పుడు నాకు రిస్క్ ఉంది. ఆ రిస్క్ కి నేను ఏం చేయాలి అనేదానికి ఒక ఆప్షన్ ఏంటి? ఫార్వర్డ్ మార్కెట్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఏంటి? మనీ మార్కెట్ హెడ్జింగ్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. ఎక్కడ నీకు ఇంట్రెస్ట్ మిస్ అయిందని చెప్పు, అంటే నాకు ఇందులో 3 months తర్వాత తీసుకో. ఆ, అతను కస్టమర్ తో మాట్లాడుకుందాం. కస్టమర్ నువ్వు ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు కస్టమర్ చెప్పావు $3,50,000 3 months క్రెడిట్ పీరియడ్. ఆడు కొనుక్కొని వెళ్ళిపోయాడు. నీకు 3 months తర్వాత ఏమి ఇస్తాడు? డాలర్స్ ఇస్తాడు. నీకు 3 months తర్వాత రేట్ ఎంత ఉంటుందో తెలుసా? నువ్వు అంత భయం ఉండి నువ్వేం చేసి ఉండాల్సింది? ఇన్వాయిస్ ఎందులో ఇవ్వాల్సి ఉండేది? పౌండ్ లో ఇచ్చి ఉండాల్సింది. నీకు ఏ భయం లేకుండా ఉండేవాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు? యూకేలో ఉన్నావు కదా. అప్పుడు హ్యాపీగా ఉండేవాడు. నువ్వు ఇదంతా చేసావా కాబట్టి ఇదంతా బాధ. అందరికీ ఇది ఓకేనా కాదా చెప్పాలి. స్టెప్స్ ఏమైనా ఫోటో తీసుకుంటారా? రాసుకోండి అలాగా. అర్థం చేసుకొని రాసుకోండి. ఇప్పుడు నాకు ఇది ఎక్స్పోర్టర్ కదా. ఇంపోర్టర్ మీరు నాకు చెప్పాలన్నమాట ఏం చేస్తే బెటర్ మనీ మార్కెట్. ఇంపోర్ట్ ఫస్ట్ ఇది రాసుకోండి, అలాగ రాసుకొని అర్థం చేసుకుంటూ రాసుకోండి. ఓకేనా? బాగుందా లేదా చెప్పండి. ఇంట్రెస్టింగ్ గానే ఉంటదిరా ఇది. మనీ మార్కెట్ హెడ్జింగ్ చాలా బాగుంటది. ఫార్వర్డ్ చాలా సప్పగా ఉంటది. ఏమన్నా అర్థం చేసుకొని రాయండి రా, పర్లేదు నాకు లేట్ అయినా. మనకు రోజు 10 క్వశ్చన్లు చాలు, చెప్పాను కదా. ఇప్పుడు దీని మీద నువ్వు
ఏమైంది రాసారా? కిందకి ఎలా వెళ్ళిందిరా? ఆవిడ మార్చడేంటి? రాసారా? ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పగలరా మీరు? అంటే మనీ మార్కెట్ హెడ్జింగ్ లో ఎక్స్పోర్టర్ దృష్టిలో నుంచి మీరు ఏం చేయగలరు అనేది మీరు చెప్పగలరు. ఇప్పుడు నాకు ఏం చేయాలి మీరు? ఇంపోర్టర్ దృష్టి నుంచి ఏం చేయాలి? ఏం చేస్తే బెటర్ అని మీరు నాకు చెప్పాలి. సేమ్ ఒకసారి ఆగండి. ఒక ఇంపోర్టర్ ఉన్నాడు. నేను అనుకుంటా, నేను ఒక క్వశ్చన్ చెప్తున్నా. ఓకేనా? సేమ్ క్వశ్చన్ అనుకుందాం. అవే రేట్లు మార్చొద్దు. వాడికి $5 lakh కట్టాల్సిన బిల్ ఉంది. హ్యాస్ టు పే $5 lakh ఇన్ 6 months. 6 months లో వాడు కట్టాలనుకుందాం. $5 lakh కట్టాలి. ఫార్వర్డ్ మార్కెట్ హెడ్జింగ్ వదిలేయండి. అది మామూలుగానే మీరు చేసుకోవచ్చు. మనీ మార్కెట్ హెడ్జింగ్ గురించి నా బాధ. మనీ మార్కెట్ హెడ్జింగ్ లో ఇంపోర్టర్ ఫస్ట్ స్టెప్ ఏం ఆలోచించాలో చెప్పండి. ఓహో, మీరు నోట్స్ రాస్తున్నారు కదా, అది తీసేయండి. ఆ నోట్స్ ఆలోచించి, ఆ నోట్స్ పక్కన పెట్టండి. నాకు ఫుల్ ఇది ఒకటి చూసి ఆలోచించి చెప్పండి. ఎంత పే చేయాలి? ఆబ్వియస్లీ ఇది ఓకే, మంచి స్టెప్. ఎంత పే చేయాలి? ఎంత పే చేయాలి చెప్పండి. $5 lakh పే చేయాలి. ఆ నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు పే చేయాలి? ఇప్పుడు ఏమని ఆలోచించాలి చెప్పండి. ఆ ఇందాకలోడేమో ఆడికి ఫ్యూచర్ లో డబ్బులు వస్తాయి కదా, అందుకే ఆ ధైర్యం మీద ఏం చేశాడు? తీసేసుకున్నాడు. ఈడేంటి ఫ్యూచర్ లో పే చేయాలి. మరి ఏం ఆలోచించాలి చెప్పండి. ఈ రోజు ఎంత ఇన్వెస్ట్ చేస్తే 6 months లో నాకు $5 lakh అవుతుంది అని ఆలోచిస్తాడా లేదా చెప్పండి. అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఆ $5 lakh ఏం చేయాలి చెప్పండి. ఈడు ఇన్వెస్ట్ చేయాలి. ఏ రేట్ కి ఇన్వెస్ట్ చేస్తాడు చెప్పండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు ఇది? డాలర్ మార్కెట్ ఎక్కడుంది? యుఎస్ లో ఉంది. ఇన్ యుఎస్, అట్ ద రేట్ ఆఫ్ యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత చెప్పండి. ఏ రేట్ చెప్పారు? డిపాజిట్ చెప్పారా? అయితే ఓకే. 7% డిపాజిట్ రేట్ కి మీరు ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు చెప్పండి? ఎందుకంటే యుఎస్ లో మీరు ఇప్పుడు చేయబోయేది ఏంటి? ఇన్వెస్ట్మెంట్ కదా. అప్పుడు నేనేం ఆలోచించాలి? 7% రేట్ కి 6 months కి డిపాజిట్ చేయాలి. ఓకేనా? అప్పుడు ఆలోచించి చెప్తారా? నాకు ప్రెసెంట్ వాల్యూ లెక్కెడతారా? 5 lakh డివైడెడ్ బై 1 ప్లస్
7% ఇంటూ 6/12 అనొచ్చా? 3.5ఏనా? అంటే 5 lakhs డివైడ్ బై 1.035 అంతేనా? 1.35 ఏసీ ఇక్కడ నరికేస్తాను ఒక్కొక్కడికి. ఆ 0.35 వేయండి. ఎంత చెప్పండి? ఎంత వచ్చింది? 4,83,090 91.79 అనొచ్చా? $79 ఏనా? నెక్స్ట్ ఏం చెప్పండి? నెక్స్ట్ స్టెప్ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. రిటర్న్ వస్తుందా? వస్తుంది, మాకు తెలుసు. థర్డ్ స్టెప్ లో ఏం చేయాలి? ఈ రోజు ఇంగ్లీష్ రోజు ఈ రోజు 4,83,091.79 ని ఫస్ట్ మీరు ఏం చేయాలి? కన్వర్ట్ టు అలా ఎలా తీసుకుంటావు? మన కంట్రీలో డాలర్స్ లోన్ ఇస్తారా? మన కంట్రీలో ఇవ్వరు కదా. అప్పుడు నువ్వేం చేయాలి? నిఖిల్ లేగమ్మ, కన్వర్ట్ టు పౌండ్స్ ఏనా కాదా చెప్పండి. యూజింగ్ ఏ రేట్ చెప్పండి? స్పాట్ రేటా, ఫార్వర్డ్ రేటా? స్పాట్ రేట్. స్పాట్ రేట్ లో కన్వర్ట్ చేస్తారా? చేసి చెప్తారా నాకు? అని చెప్పండి. $483,091.79. మన రేట్ ఎంత ఉంది? ఆగండి, ఆలోచించండి. డాలర్స్ ని మనం ఏం చేయాలి ఇప్పుడు? డాలర్స్ ఎందులో కన్వర్ట్ చేయాలి? పౌండ్స్ లో కన్వర్ట్ చేయాలి. అంతేనా కదా చెప్పండి. డాలర్స్ పౌండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే మీరు ఏం చేయాలి? డాలర్స్ మీరు అమ్ముతారు. డాలర్స్ మీరు అమ్మితే ఆడేం చేస్తారు చెప్పండి? పౌండ్స్. ఆలోచించి చెప్పండి నాకు, ఏం చేస్తారు? ఆ రేట్ ఫస్ట్ ఏ రేట్ వాడతారు చెప్పండి ఫస్ట్. ఆలోచించి చెప్పండి. మీ దగ్గర ఎంతో కొంత పౌండ్స్ రెడీగా ఉంటే మీరేం చేస్తారు? ఆ పౌండ్స్ ని డాలర్స్ లోకి మార్చుకుంటారు. అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే మీరు ఏం చేస్తారు? మీరు మన కంట్రీలో పౌండ్స్ అప్పు తీసుకుంటారు. అంతేనా కదా చెప్పండి. మన కంట్రీలో పౌండ్స్ అప్పు తీసుకొని దాన్ని డాలర్స్ లోకి మార్చి ఈ కంట్రీలో ఇన్వెస్ట్ చేద్దాం అనేదే కదా మీ ప్లాన్. అంతేనా కదా చెప్పండి రా. మీ ప్లాన్ ఏంట్రా? ఇదేనా కదా చెప్పండి. నేను ఒక చెప్తాను, మీ ప్లాన్ అదే కాదా? మీకు ఏం చేస్తుందో తెలుసా? మీ ప్లాన్ ఏంటి తెలుసా? మీరు చెప్తున్న దాని ప్రకారం మన కంట్రీలో వెళ్ళి పౌండ్స్ అప్పు తెచ్చుకుంటాం అనమాట. తెచ్చుకుని దాన్ని ఏం చేస్తాం? ఈ రోజు డాలర్స్ లోకి మార్చేస్తాం అనమాట. ఆ మార్చిన డాలర్స్ ని ఏం చేస్తాం? తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత కొంత వస్తుంది కదా, దాంతో దాన్ని పేమెంట్ చేస్తాం. అర్థమైందా? ఇది మీ ప్లాన్. అందుకే అలా గుడ్డిగా స్టెప్స్ చూసి దానికి ఆపోజిట్ చెప్పకూడదు. మీ ప్లాన్ ఏంటి అర్థమైందా మీకు ఇప్పుడు? పోనీ మన జీవితం మీ ప్లాన్ ఏంటి నేను అడుగుతున్నాను, నేనే చెప్తున్నాను. ఇప్పుడు మీరేం చేయాలి? మీ దగ్గర కొన్ని పౌండ్స్ ఉన్నాయి, మీరు వాటిని డాలర్స్ లోకి మార్చాలి. అంటే మీరు పౌండ్ ఏం చేస్తారు? అమ్ముతారు. ఆడు పౌండ్ ఏం చేస్తాడు? కొనుక్కుంటాడు. కొనుక్కునేటప్పుడు ఆడు ఏ రేట్ కొనుక్కుంటాడు చెప్పండి? బయింగ్ రేట్ ఏనా? బయింగ్ రేట్ ఎంత చెప్పండి? 1.5865 ఏనా కాదా చెప్పండి? 1.5865 ఏంటిది? పౌండ్స్ బై డాలర్స్ బై పౌండ్స్ ఏనా కాదా చెప్పండి? అవునా కాదా? మీరు ఏం చేశారు అర్థమైందా? మీ దగ్గర కొన్ని పౌండ్స్ ఉన్నాయరా, ఆ పౌండ్స్ ని మీరు డాలర్స్ లోకి మారిస్తే ఇన్ని డాలర్స్ కావాలరా మీకు. మీరు పౌండ్స్ అమ్ముతారు, బ్యాంక్ వాడు పౌండ్స్ కొనుక్కుంటాడు. ఓకేనా కాదా? సరే మొత్తం రాశాక మీ ప్లాన్ వెనక నుంచి వెళ్దాం, అప్పుడు చూద్దాం. ఇదని చెప్పండి. డివైడ్ బై ఏనా? డివైడ్ బై ఎంత చెప్తారా నాకు? 3 lakh. 3,04,000. 501.60 పౌండ్స్ అయినా కదా చెప్పండి. ఈ పౌండ్స్ మీ దగ్గర ఉన్నాయి ఈ రోజు. ఈ పౌండ్స్ మీరు ఏం చేస్తారు చెప్పండి? ఈ పౌండ్స్ ని డాలర్స్ లోకి మారుస్తారా? మార్చాలంటే ఈ రోజు పౌండ్స్ ఏం చేస్తారు? మీరేం చేస్తారు? కస్టమర్ గా మీరు ఏం చేస్తారు? ఆ పౌండ్స్ ని బ్యాంక్ వాడికి అమ్ముతారా? బ్యాంక్ వాడికి అమ్మితే బ్యాంక్ వాడు ఏం చేస్తారు? మీ దగ్గర నుంచి పౌండ్స్ కొనుక్కుంటాడా? కొనుక్కునేటప్పుడు ఈ రేటు కొనుక్కొని మీకు ఇంత డాలర్స్ ఇస్తాడా? ఆ డాలర్స్ పట్టుకెళ్ళి మీరు ఏం చేస్తారు? అక్కడ ఇన్వెస్ట్ చేస్తారా? ఇన్వెస్ట్ చేస్తే 3 నెలల తర్వాత ఎంత వస్తుంది? 5 lakhs వస్తుందా? అప్పుడు 5 lakhs తో అప్పు తీరుస్తారు. అర్థమైందా? మరి మీరు ఆగండి, అయిపోలేదు. ఇప్పుడు మరి మీరు ఏం చేస్తారు? ఈ పౌండ్స్ మీ దగ్గర ఉండాలి కదా. 3,04,501 పౌండ్స్ అమ్మాలంటే మీ దగ్గర ఉండాలా? మరి ఆ పౌండ్స్ మీ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ లోన్ తీసుకోవాలి. బారో. ఎంత బారో చేయాలి? 3,04,501.60 పౌండ్స్ అప్పు తీసుకోవాలి. ఎక్కడ కంట్రీలో చెప్పండి సార్? పౌండ్స్ ఎక్కడ ఇస్తారు? మన కంట్రీలోనా వేరే కంట్రీలోనా? ఇన్ హోమ్ కంట్రీ. అయితే ఏ రేట్ చెప్పండి మన కంట్రీలో అప్పు తీసుకుంటే? మన కంట్రీలో స్పాట్ రేట్ కాదు దరిద్రం. మన కంట్రీలో ఏ రేట్? బారోయింగ్ రేటా, డిపాజిట్ రేటా?
బారోయింగ్ రేట్ ఎంత చెప్పండి? 8%. ఎన్ని నెలలకి? 6 నెలలకి. ఏమవుతుందో చూద్దాం అప్పుడు. మన కంట్రీలో అప్పు తీసుకుంటే ఫైనల్ అమౌంట్ ఎంత పే చేయాలో చెప్తారా? మన కంట్రీలో ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో చెప్తారా? 3,04,501.6 ఇంటూ ఎంత? 8% ఇంటూ 6/12 ఎంత చెప్తారు ఇది? 61 అనొచ్చా? 61 పౌండ్స్ ఏనా? 64 పౌండ్స్ ఏనా? ఫైనల్ పేమెంట్ ఎంత చెప్తారా ఈ రెండు కలిపి? 064 ఏనా పోనీ? అంతేనా కదా చెప్పండి. ఫైనల్ పేమెంట్ మీరు ఎంత చేస్తారు? ఇది ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి కట్టాలి మన కంట్రీలో ఎంత చెప్పండి ఈ రెండు కలిపి? 3,16,000 6 పౌండ్స్ మీరు కడతారు. మీకు వెంటనే డౌట్ వచ్చేది, సార్ అది ఏంటో మేము ఏదో ఎక్కడో ఇన్వెస్ట్ చేసాం కదా, అది ఏమైందంటే ఏమైంది అది? అది అటు నుంచి అటు వెళ్ళిపోద్ది అది బిల్ క్లియరెన్స్ కి. ఎందుకు చెప్పండి? మీరు ఏం చేశారు? ఆ డబ్బులు తీసుకెళ్లి డాలర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఆ డాలర్స్ కాస్త ఎప్పటికైనా $5,00,000 అవుతుందా? ఆ $5,00,000 తో మీరు ఏం చేస్తారు? ఆడికి ఒక మీరు మెయిన్ ఇంపోర్టర్ తెలుసు కదా, గుర్తుందా? ఆ బిల్ క్లియర్ చేయాలి మీరు. దానికి పోదు. ఓకేనా? ఆగండి. ఇప్పుడు ఈడే మనీ మార్కెట్ చేశాడు కాబట్టి ఇది. ఫార్వర్డ్ మార్కెట్ చేస్తే ఏం జరుగుంటే చూద్దామా? ఫార్వర్డ్ మార్కెట్ చేస్తే ఇది ఏం చెప్తారు చెప్పండి? అరే ఫోన్ చేస్తాడు బ్యాంక్. అరే బావా, 3 మంత్స్ తర్వాత ఇది 6 మంత్స్ కదా ఈసారి. 6 మంత్స్ తర్వాత ఇదేంటి? వీడికి డాలర్స్ పే చేయాలి ఇది సార్. అవునా? డాలర్స్ పే చేయాలంటే డాలర్స్ కొనాలి. అవునా కదా? డాలర్స్ కొనాలి, పౌండ్స్ అమ్మాలి. ఎవడు? కస్టమర్. కస్టమర్ పౌండ్స్ అమ్ముతున్నాడంటే ఆడేం చేస్తాడు? పౌండ్స్ బ్యాంక్ కోడ్ బ్యాంక్ కోడ్ పౌండ్స్ ఏం చేస్తున్నాడు? కొంటున్నాడు. ఆలోచించండి. నేను ఇంపోర్టర్ని. నేనేం కట్టాలి? డాలర్స్ కట్టాలి. కొటేషన్ ఎలా ఉంది చెప్పండి? ఫస్ట్ స్టెప్ గుర్తుందా? ఐడెంటిఫై ద కొటేషన్. కొటేషన్ ఏంటి? పౌండ్స్ లో ఉంది. పౌండ్స్ బ్యాంక్ ఏం చేస్తుందో ఆలోచించాలి. పౌండ్స్ బ్యాంక్ కొనుక్కుంటుంది. ఎందుకంటే పౌండ్స్ కొనుక్కుంటేనే కదా బ్యాంక్ డాలర్స్ అమ్ముతుంది. ఆ డాలర్స్ పట్టుకుని వెళ్ళే కదా నువ్వు తీరుస్తావు అప్పు. అవునా కాదా చెప్పండి? సో ఏ రేట్ వాడాలి? బయింగ్ రేటేనా? అవునా కాదా చెప్పండి రా నాయన. ఎంత? $5,00,000 కదా. చూడండి ఒకసారి. $5,00,000 బయింగ్ రేట్ 3 మంత్స్ తర్వాత ఎంత అని చెప్తారు? 6 మంత్స్ తర్వాత ఆడు ఇవ్వలేదు కదా. నేనే అంత కొంత ఇవ్వాలా? ఓ ఇక్కడంతా ఎలారా చేస్తారు? నా స్పాట్ రేటే కదా వాడా, ఎక్కడ ఫార్వర్డ్ రేట్ వాడలేదు కదా. ఓకే, క్వశ్చన్ లో ఇవ్వలేదు కదా. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1.635 1.634 అనుకుందాం. 1.634-1.645 అనుకుందాం ఫ్యూచర్ రేట్. బయింగ్ రేటే కదా నాకు కావాలి. అవునా కదా చెప్పండి? 6 మంత్స్ ఫార్వర్డ్ రేట్. మీరేం చేస్తారు చెప్పండి? డివైడెడ్ బై 1.634 ఎంత చెప్తారా? ఇదేంటిది? పౌండ్స్ బై డాలరా, డాలర్ బై పౌండ్ ఎంత చెప్తారా? 3,05,000 5 పౌండ్స్ తో తేలిపోయేది. కానీ మీరు ఎంత ఓవర్ యాక్షన్ చేశారు ఇందాక మనీ మార్కెట్ హెడ్జింగ్ లో. అక్కడ ఎంత కట్టాల్సి వచ్చింది? 3,16,000 కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంపోర్టర్ కి ఏది బెటర్? ఫార్వర్డ్ మార్కెట్ హెడ్జింగే బెటర్. అవునా కాదా చెప్పండి? ఇది మ్యాటర్. ఇది ఎవరి గురించి స్టోరీ? ఇంపోర్టర్ గురించి స్టోరీ. ఓకేనా? జాగ్రత్తగా చేస్తే ఈజీ సమ్. జాగ్రత్త చేస్తే. అదే కొంచెం తేడా చేస్తే దడేలైపోయే సమ్. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ మొత్తం నీట్ గా ప్రశాంతంగా ఈ ఇంపోర్టర్ సైడ్ నుంచి మళ్ళీ మొత్తం ఆలోచించుకొని రాయండి. స్టెప్ ఒక్కొక్క స్టెప్ నీట్ గా ఆలోచించుకొని రాయండి. గుడ్డిగా రాసేయకండి రా. ఆలోచించండి ఏం చేస్తున్నాం ఏంటి అనేది.
రాసారా? ఇంకెందుకు వెళ్ళలేదు ఈసారి? రాసారా రాయలేదా? రాయలేదా? మరి అది ఇందాకలే రాయాలి కదా, నా ఫోటో తీసుకుంటా తర్వాత రాసుకున్నది. దానికి ఇంకో టైం వేస్ట్ మళ్ళీ. తీయండి ఫాస్ట్ గా. హలో 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 హలో. ఓకేనా? సాటిస్ఫైడా కాదా చెప్పండి. మనీ మార్కెట్ హెడ్జింగ్ మీకు అర్థమైందా? కాన్సెప్ట్ ఏంటనేది అర్థమైందా లేదా? అది మ్యాటర్. ఓకేనా? ఇప్పుడు మనం మిగతా పరిస్థితి ఏంటో చూద్దాం. 19th క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. ప్లీజ్ ఒకసారి దయచేసి చూడండి. 19th క్వశ్చన్ ఒకసారి చూడండి. కొలంబస్ సర్జికల్స్ ఇన్కార్పొరేషన్ ఈజ్ బేస్డ్ ఇన్ యుఎస్ఏ. యుఎస్ఏ బేస్డ్ కంపెనీ అంట. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ, ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నాం అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ గా. హ్యాస్ రీసెంట్లీ ఇంపోర్టెడ్ ఎ సర్జికల్ రా మెటీరియల్ ఫ్రమ్ యూకే అండ్ హ్యాస్ బీన్ ఇన్వాయిస్డ్ ఇన్ పౌండ్స్. ఆబ్వియస్లీ ఇదే మనం ఎక్కడ ఉన్నాం. మనం మనం ఒకవేళ కంపెనీ అయితే ఎక్కడ ఉన్నాం చెప్పండి? యుఎస్ లో ఉన్నాం. మనం ఒకవేళ బ్యాంక్ అయితే ఎక్కడ ఉన్నాం చెప్పండి? బ్యాంక్ కూడా మనం యుఎస్ లోనే ఉన్నామని అర్థం. అంతేనా కదా? ఎందుకంటే ఇది భయం ఎప్పుడు వస్తుంది? ఆడికి ఇన్వాయిస్ ఎందులో ఇచ్చారు? పౌండ్స్ లో ఇచ్చారంట. ఆడు ఇంపోర్టరా ఎక్స్పోర్టరా? ఇంపోర్టర్ అంట. ఇట్ ఆల్సో ఎక్స్పోర్టెడ్ సర్జికల్ గూడ్స్. ఆడి అమ్మ బోల్ తీరిపోద్దమ్మో. ఇప్పుడు చూడండి, ఇది ఏమేం చేశాడు చూసారు వీడు. మనం ఎక్కడున్నాం? యుఎస్ లో ఉన్నాం. జాగ్రత్త చూడండి. మనం ఇంపోర్ట్ చేసాం.
పేయబుల్ ఎంత చెప్పండి ఇంపోర్టెడ్ కి? 4,80,000 పౌండ్స్ ఎప్పుడు కట్టాలి చెప్పండి? 4,80,000 పౌండ్స్ ఇన్ 3 months. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఇంకోటి కూడా మనం ఏదో చేసాం, ఏంటో చెప్పండి? ఎక్స్పోర్ట్స్ చేసాం, ఎంత చెప్పండి? ఎక్స్పోర్ట్స్ ఎక్కడెక్కడ చేసామో చెప్తారా ఒక్కొక్కటిగా? ఎక్స్పోర్ట్స్ ఇండియాకి చేశాను, ఎక్స్పోర్ట్స్ టు ఇండియా. మామూలుగా ఇండియాకి చేసినప్పుడు రూపీస్ లో చేస్తుంటే అటు భయపడాలి, అమ్మో రూపీ పొరపాటున ఏమైనా మారుతుందేమో అని. అంతేనా కదా చెప్పండి? కానీ ఆడు ఎందులో చేశాడు ఎక్స్పోర్ట్స్? తెలివైనడు ఆడు. 1,38,000 పౌండ్స్ చేశాడు ఆడు. ఎన్ని మంత్స్ లో రాబోతుంది అది? 3 months. ఇంకేం జరుగుతుంది? మళ్ళీ ఎక్స్పోర్ట్స్ ఇంకెక్కడ చేసాం? ఫ్రాన్స్ కి. అక్కడ కాకపోతే మళ్ళీ ఏ కరెన్సీ వాడాము? ఓ, అది కూడా పౌండ్స్ లో చేసామా? ఇది కూడా కన్నమే, మనకి ఎక్స్పోజర్ ఉంది, ఇది కూడా రిస్క్ ఎక్స్పోజర్ ఉంది. ఎందుకంటే ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇది రూపీస్ లో చేసి ఉండాల్సింది, లేదా మన కరెన్సీలో చేయాల్సిందే. అట్టగా పౌండ్స్ లో చేసాం. ఓకేనా? ఫ్రాన్స్ కి ఎక్స్పోర్ట్ చేసాం, ఎంత? 5,90,000 యూరోస్. ఎప్పుడు వస్తుంది అంటే ఇది? ఇక్కడ చూసి చెప్పండి, ఇక్కడ ఎన్ని సంపలు ఉన్నాయి? ఈ ముష్టి తెలియదు వాడు. ఇక్కడ ఎన్నిసార్లు లెక్కెట్టాల్సిన సిచ్యువేషన్ ఉంది చెప్తారా నాకు ఎవరైనా? ఎవరైనా నాకు ఎన్నిసార్లు లెక్కెట్టాల్సిన సిచ్యువేషన్ ఉందో చెప్తారా? అంటే వేరు వేరేగా లెక్కెట్టుకోవాలి, యూరోస్ ఒకటి లెక్కెట్టాలి పక్కాగా. పౌండ్స్ ఏమైనా మనం సెట్ ఆఫ్ చేయగలమా? పౌండ్స్ ఏమైనా సెట్ ఆఫ్ చేయగలమా చెప్పండి? ఇక్కడ మీరు చూస్తే నాకు 4,80,000 పౌండ్స్ నేను ఎవరికో కట్టాలి. కరెక్ట్ గా 3 months లో నాకు ఎవరో ఎంత ఇస్తారు? 1,38,000 పౌండ్స్ ఇస్తారు. అంటే నాకు ఆ పౌండ్స్ కి రిస్క్ ఎక్స్పోజర్ ఉందా లేదా? లేదనే కదా అర్థం. ఎందుకంటే ఒక 1,38,000 వరకు వీళ్ళు ఇచ్చిన అలాగే ఇచ్చి నేను. అప్పుడు నాకు ఇంకా రిస్క్ ఎంత ఉందో చెప్తారా? చిన్నారి, నువ్వు ఉన్నది యుఎస్ లో, నువ్వు పే చేయాల్సింది ఎందులో? పౌండ్స్ లో. నీకెవడో పేమెంట్ ఎందులో ఇస్తున్నాడు? పౌండ్స్ లోనే ఇస్తున్నాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయడానికి నీకేమైంది? నువ్వు యుఎస్ లో ఉన్నావు, నేను మొత్తం పోయింది అనట్లేదు రిస్క్. ఈ ఈ ఎగ్జాక్ట్ సేమ్ అమౌంట్ ఏదైతే ఉందో 1,38,000, అంతవరకు రిస్క్ పోయిందా లేదా అని అడుగుతున్నాను. నువ్వు ఒకటికి 10 5 స్టార్ చాక్లెట్లు ఇవ్వాలి అనుకుందా? ఇంకెవడో నీకు 2 5 స్టార్ చాక్లెట్లు ఇవ్వాలి. నువ్వు ఎక్స్ట్రాగా ఇంకెన్ని కొంటే సరిపోద్ది? అదే అడుగుతున్నాను. ఓకేనా? పేయబుల్ 4,80,000, రిసీవబుల్ 1,38,000. అప్పుడు పేయబుల్ నెట్ ఎంత చెప్తారా? పేయబుల్ ఇంకా ఎంత ఉంది? 3,42,000 పౌండ్స్. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఇన్ 3 months. ఎందుకు సార్ అంత ఎగ్జాక్ట్ గా కట్ చేస్తారంటే ఈ రెండు 3 months ఉన్నాయి కాబట్టి. ఇది ఒకవేళ 6 months తర్వాత వస్తుందన్నా, అది ఒకవేళ వేరే మంత్స్ ఉన్నా అప్పుడు నాకు అవ్వదు. ఇక్కడ నాకు తెగింది, అలాగా ఆడు ఇచ్చాడు. ఆడికి తెలుసు ఆ ముక్క తెగుతుందని, అందుకనే ఇచ్చాడు. ఓకేనా కదా చెప్పండి? అర్థమైందా లేదా? ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూడండి. బాబు ఈరోజు అయిపోద్దా? అయిపోద్దా? 4 o'clock అయిపోద్దా? ఇది అర్థమైందా లేదా చెప్పండి? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అంటే నేను రెండింటికి సంబంధించి రిస్క్ లో ఉన్నాను. 4 months రిస్క్ ఒకటి ఉంది, 3 months రిస్క్ ఉంది. 4 months ఏమో నాకు రాబోతున్న డబ్బులకి రిస్క్ ఉంది, 3 months లో ఏమో నేను ఇంకా ఇవ్వబోతున్న డబ్బులకి రిస్క్ ఉంది. రెండు సమ్మలు రే. ఒక సమ్మాయి కదా అన్నాడు ఒక పెద్ద మనిషి. రెండు ఉన్నాయి కదా ఇక్కడ, అవునా కదా చెప్పండి? ఇప్పుడు ఏం జరిగింది చూద్దాం తర్వాత. కరెంట్ రేట్లు ఇచ్చారు, 3 months రేట్లు ఇచ్చారు, 4 months రేట్లు ఇచ్చారు, మనీ మార్కెట్ రేట్లు కూడా ఇచ్చారు. ఇక 10-12 అంటే మీనింగ్ ఎవరైనా చెప్పగలరా నాకు? యూకే లో డిపాజిట్ చేస్తే 10% ఇస్తారు, అదే యూకే లో అప్పు తీసుకుంటే 12% తీసుకుంటారు. దాని మీనింగ్ లోకే కదా, మీకు అర్థమైందా లేదా చెప్పండి? మీకు ఒకవేళ ఇక్కడ 12-10 అని ఇచ్చుంటే ఏమని అనుకోవాలి? రివర్స్ చేసుకోవాలి ఫస్ట్ మీరు. ఓకే, ఆ మాత్రం మీరు మామూలుగా ఉపయోగించాలి బుర్ర. ఆడేమన్నాడు? ఫార్వర్డ్ మార్కెట్ వాడండి, మనీ మార్కెట్ వాడండి, నెట్ గా ఏది మంచిదో చెప్పండి అంటున్నాడు. రెండు సమ్మలు చేయడం, ఒక సమ్ చేస్తాను నేను, ఇంకో సమ్ మీరు చేయండి. ఇంపోర్టర్ నేను చేయను, ఇంపోర్ట్స్ విషయంలో, రిసీవబుల్ విషయంలో నేను చేయనా, పేయబుల్ విషయంలో నేను చేయనా చెప్పండి? ఏదైనా ఒకటే సార్, నేను ఎలాగ చేస్తాను ఏంటి అంటారు. ఇది రిసీవబుల్ అయ్యా, ఓకేనా? ఇది పేయబుల్. రిసీవబుల్ నేను చేస్తానా, పేయబుల్ చేస్తానా? ఎక్స్పోర్ట్ నేను చేస్తాను అయితే, ఓకేనా? చూడండి ఒకసారి, ఎంత రాబోతుంది 3 months లో? కాదు, ఇందాక నెట్ చేసుకున్నారు కదా, ఇందాక నెట్ చేసుకున్నారు లేదా చెప్పండి? 3,42,000 అయినా కాదా చెప్పండి? 3,40,000 ఇది ఓకే, సారీ సారీ, 3 months లో పేమెంట్ ఎంత ఉంది చెప్పండి? 3 months లో ఎంత చేయాలి? 42,000. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏంటో చెప్తారా? ఫస్ట్ స్టెప్
ఎంత పే చేయాలి? ఎంత పే చేయాలంటే అయిపోయింది. 3,42,000. సెకండ్ స్టెప్ ఏంటో చెప్పండి. పేమెంట్ చేయాలి కదా, ఆగండి. పేమెంట్ చేయాలి కాబట్టి మీరు ఏం చేస్తారు చెప్పండి. ఎంత అమౌంట్ ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే ఎగ్జాక్ట్ గా అంత అమౌంట్ వస్తుందని చూసుకుంటారు. అంతేనా కదా చెప్పండి. అదే కదా ఇందాక నేను చెప్పాను ఇంపోర్టర్ కి, అవునా కదా? మీరు ఆలోచించి చెప్పండి. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మీరు ఫస్ట్ చెప్పండి. ఎక్కడ? అంటే ఏ మార్కెట్ లో? పౌండ్స్ మార్కెట్ అయినా కాదా చెప్పండి. అవునా కదా? పౌండ్స్ మార్కెట్ లో నాకు ఎంత పడుతుందో రేట్ చెప్తారా? పౌండ్స్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ కి రేట్ ఎంత ఇస్తున్నారు నాకు ఈ రోజు? ఎంత? 10%. నేను ఏం చేయాలి చెప్పండి. ఎన్ని మంత్స్ కి ఇది? ఇంటూ 3/12 చేయొచ్చా లేదా చెప్తారా నాకు ఎవరైనా? అందరికి ఇది ఓకేనా కాదా చెప్పండి. అరే ఈజీయా కాదా చెప్పండి రా ఈ మొక్క. 3,42,000 పౌండ్స్ ఎంత ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నాను ప్రజెంట్ వాల్యూకి. ఎంత? 3,33,000. 54. ఓకేనా? ఇదేంటి పౌండ్సేనా? అవునా కాదా చెప్పండి. ఇంత పౌండ్స్ ఇన్వెస్ట్ చేయాలంటే నీ దగ్గర పౌండ్స్ ఉండాలి కదా. నువ్వు వెళ్ళి ఏం చేస్తావు చెప్పు. పౌండ్స్ కొంటావు. కొటేషన్లు ఎలా ఉన్నాయి? పౌండ్స్ కొనాలంటే మనం డాలర్ మార్కెట్ లో ఉన్నాం. పౌండ్ కి డాలర్ కి రిలేషన్ ఎలా ఉంది? పౌండ్ కి డాలర్ కి రిలేషన్ ఎలా ఉంది? పౌండ్ బై డాలర్. ఇది కరెక్టేనా కాదా చూసుకోండి. మీకు చెప్పాను కదా, ఎప్పుడైనా వాల్యూ ఏది ఎక్కువ ఉంటది? పౌండ్ కి వర్త్ ఎక్కువ ఉంటది. చూసుకోండి, ఒక డాలర్ కి 0.9 పౌండ్స్ వస్తుంది. కరెక్ట్ గానే ఉందా లేదా? కరెక్ట్ గానే ఇచ్చినాడు కొటేషన్. ఓకేనా? మళ్ళీ కెలకొద్దు దాన్ని. ఇప్పుడు నాకు చెప్పండి, డాలర్ లో కొటేషన్ ఉంది. డాలర్ ఏం చేస్తుంది బ్యాంక్ అనేది ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. మీకేం కావాలి? మీకేమో పౌండ్స్ కావాలి. మీరు వెళ్ళి పౌండ్స్ కొనుక్కొని డాలర్స్ అమ్ముతారు. అంతేనా కాదా? డాలర్స్ అమ్ముతారంటే వాళ్ళు డాలర్స్ ఏం చేస్తారు చెప్పండి. కొనుక్కుంటారా లేదా? సో వాళ్ళు ఏ రేట్ చూస్తారు? బై రేట్ చూస్తారు. ఆలోచించండి. నాకు కావాలరా. నాకు కావాలంటే పౌండ్స్ నేను ఏం చేయాలి? పౌండ్స్ నేను కొనాలిరా. పౌండ్స్ కొనాలంటే నేను డాలర్స్ అమ్మాలి. నేను డాలర్స్ అమ్ముతాను, ఓకే. వాడు డాలర్స్ ఏం చేస్తున్నట్టు? కొనుక్కుంటున్నాడా కాదా? కాదు. అవునా కదా చెప్పండి. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి దీన్ని. కన్వర్ట్ టు డాలర్స్ అంటే ఏ రోజు రేటు? ఈ రోజు రేటు. ఈ రోజు రేటుకి మీరు ఏం చేస్తారు చెప్తారా? 333,658.54 పౌండ్స్ ఇది. కొత్త రేట్ చెప్తారా నాకు ఎవరైనా? 0.98. ఏంటిది? పౌండ్ బై డాలరేనా? ఇంటూ చేయాలా డివైడ్ బై చేయాలా ఎవరైనా చెప్తారా? ఇంటూ ఎలా చేస్తారా రాజయ్య? డివైడ్ బై అయినా కాదా? చూసుకోండి, పౌండ్ ఇది. అవునా కాదా చెప్పండి. తేజ పట్టుకెళ్ళాడు అనుకుంటా, తెలీదు నాకు. ఎంత చెప్తారు ఇది? 3,39,000.83 డాలర్స్ అనొచ్చా దీన్ని? ఓకేనా కాదా చెప్పండి. సరిపోయింది కదా. పౌండ్స్ ఎప్పుడైనా తక్కువ ఉంటాయి, డాలర్స్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటాయి. సరిపోయిందా లేదా చెప్పండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి చెప్పండి. ఈ రోజు మరి ఇది పెట్టి కొనాలంటే నేను ఏం చేయాలి? అప్పు తీసుకోవాలా లేదా? ఎక్కడ తీసుకోవాలి అప్పు చెప్పండి. డాలర్స్ అప్పు ఎక్కడ తీసుకుంటారు? యుఎస్ లో. బారో అట్ ద రేట్ ఎంత మన ఊర్లో అప్పు? 11.5 అంటారు. యుఎస్ లో అప్పుకి రేట్ ఎంత? 13 కదా. 13% ఎన్ని మంత్స్ కి? 3 మంత్స్ కేనా? ఎంత చెప్తారా నాకు ఎవరైనా? ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో? 339,428.83 ఇంటూ 13% ఇంటూ 3/12 ఎంత? 11-14. ఒక సమ్మె చేయటి ట్రైన్లు ఉన్నాయి, ఒక జోకులు వేస్తుంది సోదిగా. 11,031.4 అయినా కాదా చెప్పండి. ఓకేనా కదా? 4. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. 3 మంత్స్ తర్వాత మొత్తం కలిపి కట్టాలా లేదా నేను? రెండు కలిపి ఎంతో చెప్తారా? 3,50,000.27 ఏంటిది? డాలర్స్. ఓకేనా కాదా చెప్పండి. ఇంతేనా? ఇప్పుడు ఇప్పుడు ఫార్వర్డ్ మార్కెట్ పరిస్థితి ఏంటో చెప్తారా? జాగ్రత్తగా చెప్పండి. ఫార్వర్డ్ మార్కెట్ హెడ్జింగ్ చేస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి. ఫోన్ చేస్తారు మీ బావకి. ఫోన్ చేసి ఏం చెప్తారు? బావ 3 మంత్స్ లో డబ్బులు కట్టబోతున్నానా, నాకు కావాలా? డాలర్స్ నీకు 3 మంత్స్ లో నువ్వేం చేయబోతున్నావు? పౌండ్స్ కావాలి నీకు, అవునా కదా? బావా 3 మంత్స్ లో పౌండ్స్ కావాలని చెప్తావు. ఆడికైనా కొటేషన్ ఎందులో ఉంది? పౌండ్స్ కి డాలర్స్ కి సంబంధించింది. కొటేషన్ ఎందులో ఉంది చూడండి. పౌండ్స్ కి డాలర్స్ కి కొటేషన్. పౌండ్ బై డాలర్ అంటే దేంట్లో ఉంది? డాలర్ లో ఉంది. డాలర్ ఏం కావాలి అని అడుగుతున్నాడు మీ బావ. ఏం చెప్తారు మీరు? అరే బావా, నేను పౌండ్స్ కొనుక్కుంటాను నీ దగ్గర, డాలర్స్ నీకు అమ్ముతాను. నేను డాలర్స్ అమ్ముతున్నాను అంటే నువ్వు డాలర్స్ ఏం చేస్తావు? కొనుక్కుంటావు లేదా? ఆలోచించండి రా. నేను ఇంపార్టెంట్ రా. నేను ఎవరికో పేమెంట్ చేయాలంటే నాకు పౌండ్స్ కావాలరా. పౌండ్స్ కావాలి కాబట్టి నేను డాలర్స్ అమ్ముతాను. నేను అమ్ముతాను అంటే ఆడేం చేస్తాడు డాలర్స్?
కొనుక్కుంటాడా లేదా చెప్పండి. అప్పుడు నేను ఏ రేట్ వాడాలి? 3 మంత్స్ ఫార్వర్డ్ బై రేట్ అయినా కాదా చెప్పండి. ఎంత చెప్తారు అది? 3,42,000 పౌండ్స్. అదంతా 0 పాయింట్ లేదు రేటు. 3 మంత్స్ ఫార్వర్డ్ రేట్ ఉంది కదా. ఓ షేట్, డాలర్ బై పౌండ్ లో ఉంది మళ్ళీ. చూసారా, ఆ రేట్ వేరేగా ఇచ్చాడు, ఫార్వర్డ్ రేట్ వేరేగా ఇచ్చాడు, మళ్ళీ మార్చాలి. పౌండ్ లో ఉంది రేట్, కొటేషన్ ఎలా ఉంది? ఓ డాలర్ బై యూరో అది. పౌండ్ రేట్ లేనే లేదా ఏంటి? ఓ ఇక్కడే ఇచ్చారు కదా, సరిపోయింది అయితే. సరిపోయింది. ఎంత చెప్పండి. ఇది దీనిదేరా నాయనా. ఎంత చెప్పండి. 0.952 ఏనా? 0.952. ఇదేంటో చెప్పండి కొటేషన్. పౌండ్ బై డాలర్ ఏనా? డివైడ్ బై చేయాలి, ఇంటూ చేయాలా? డివైడ్ బై ఎంత చెప్తారా? 3,59,770 డాలర్స్. ఏది బెటర్ చెప్పండి. ఇది బెటరా, ఇది బెటరా? 3,50,000 పౌండ్స్ పెట్టుకోవడమే బెటర్ కదా, మనం ఇంపోర్టర్ కదా. ఏది పే చేయడం బెటర్? ఇది పే చేయడమే బెటర్. అవునా కదా చెప్పండి. ఒకసారి ఆన్సర్ చెక్ చేసి చెప్తారు నాకు. 350, 460 సరిపోయింది. 350, 460 ఫార్వర్డ్ రేట్ ఏది? 359, 244. ఓకే, హ్యాపీ. ఏది బెటర్ అంటే, వీడికైతే ఈ పర్టికులర్ పేమెంట్ కి అయితే ఏది బెటర్? మనీ మార్కెట్ హెడ్జింగ్ బెటర్. మీరు ఇంకోటి ఉంది కదా, ట్రై చేస్తారు ఇప్పుడు. ఓకేనా కదా చెప్పండి రా బాబోయ్. ఓడి అమ్మా, చెప్పండి రా. ఏంటది? నేను చెయ్యనులేదు. అదేంటి చెప్పండి, నాకేం వస్తాయి? 4 మంత్స్ లో డబ్బులు వస్తాయా? ఎంత వస్తాయి? 5,90,000. 5,90,000 యూరోస్ రాబోతున్నాయి. ఓకేనా? రిసీవబుల్. ఎన్ని మంత్స్ లో? జాగ్రత్తగా ఆలోచించండి ప్లీజ్, ప్రశాంతంగా. మనం ఎక్కడున్నాం గుర్తుపెట్టుకోండి, ఎక్కడున్నాం? యుఎస్ లో ఉన్నాం. నీట్ గా చేయండి, ఆవేశపడకుండా చేయాలి. రా, అర్థమైందా లేదా చెప్పండి రా బాబోయ్. చెప్పినప్పుడు అర్థం అవుతుంది. ఓకే, హ్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్. అమ్మ దప్పుతున్నా, సమోసా తినుకుంటూ కూర్చున్న బాగుంది. ఉమ్. ఏంటో ఎంతమందిని కొనేసారు ఎస్ఆర్హెచ్? ఆ, జడేజా మనక, రవీంద్ర మనక, జడేజా రవీంద్ర మనక. ఏంటి ఆ జడేజా కాదు, రచిన్ రవీంద్ర.
చెన్నయ్య మరి ఎస్ఆర్హెచ్ పెట్టి తమ్ముళ్ళు నాలాంటి కోసం పెట్టుండ్రి తమ్ముళ్ళు చూసాను అవుతుంది అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ముందు పూణే వారియర్స్ అది మూసిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ నాకు ఇష్టం ఉండదు పంజాబ్ అప్పుడు ఒకసారి సపోర్ట్ చేశాను ఎప్పుడైతే చెన్నైతో సెమీస్ మీద ఆ సేవ అక్కడ కొట్టాడో అప్పుడు నుంచి చూడండి మన ఆ ఘోరాన్ని నేను ఇంకా మర్చిపోలేను 6 ఓవర్లో 100 కొట్టినా ఓడిపోయారు ఆ రోజు చెన్నై పాపర్ అయినా ఇస్తారా నాకు ఎవరైనా ఆన్సర్ చూద్దామా చూడండి ఫ్రెండ్స్
5,90,000 వస్తుంది నీకు 4 నెలల తర్వాత. కళ్ళు మూసుకొని నువ్వేం చేస్తావు చెప్పు? బాగా గేర్ ఎక్కువైపోద్దా? 4 నెలల్లో 5,90,000 వస్తాయంటే వెంటనే ఇల్లు ఏం చేస్తావు? అప్పు తీసేసుకుంటావా లేదా చెప్పండి? ప్రెసెంట్ బారో చేస్తావు. ఎంత బారో చేస్తావు అని చెప్పాను? 5,90,000 తాలూకా ప్రెసెంట్ రేట్ నువ్వు ఇప్పుడే బారో చేస్తావు. ఎక్కడ బారో చేస్తావు? అదే ఫ్రాన్స్ లో వెళ్ళి బారో చేస్తావు. 5,90,000 డివైడెడ్ బై ప్రెసెంట్ వాల్యూ ఎక్కడదమ్మా? 1 ప్లస్ అక్కడ అప్పు తీసుకుంటే రేట్ ఎంత? 16% ఉంది అక్కడ అప్పుకి. ఓడి అమ్మా, కాస్ట్ ఇంటూ 4/12 ఎంత చెప్తారా? ఎంత? 560,144.30 అప్పు తీసుకుంటాను. ఓకేనా కదా చెప్పండి? ఎవరికైనా ఈ విషయంలో డౌట్ ఉందా? ఓకేనా? అప్పు తీసుకుంటున్నా నేను. ఓకేనా? అప్పు తీసుకొని వెంటనే దీన్ని ఏం చేస్తాను చెప్పండి? చాలా ఈజీ రా. అప్పు తీసుకుని వెంటనే ఏం చేస్తా చెప్పండి? కన్వర్ట్ చేస్తానా? కన్వర్ట్ టు డాలర్స్ లో కన్వర్ట్ చేస్తానా? కన్వర్ట్ చేసేటప్పుడు మరి ఏ రేట్ వాడతాను చెప్పండి? ఆగండి, కొటేషన్ ఎలా ఉందో చూడాలి. యూరోకి డాలర్ కొటేషన్ ఎలా ఉంది? యూరోస్ లో ఉంది. యూరోస్ లో ఉంది కాబట్టి నాకు యూరోస్ ఏమున్నాయి? నా దగ్గర యూరోస్ ఉన్నాయి. నేను అమ్మేస్తాను. నేను అమ్మేస్తానంటే ఆడేం చేస్తాడు? యూరోస్ బ్యాంక్ వాడు కొనుక్కుంటాడు. కొనుక్కునేటప్పుడు ఏ రేట్ వాడతాడు? బై రేట్ అయినా స్పాట్ రేట్ ఎంత చెప్పండి? బై రేట్ స్పాట్ లో ఎంత ఉంది? 1. అదేంటి? డాలర్ బై యూరో, యూరో బై డాలర్? డాలర్ బై యూరో అయినా ఇక్కడ మన దగ్గర ఉన్నది ఏంటి? 5,60,144 యూరోస్ అయినా? అవునా కదా చెప్పండి? ఇంటూ డివైడ్ బై ఇంటూ ఏనా? ఎంత చెప్తారా? 10,58,000 112.60 ఏంటివి? డాలర్స్ అయినా కాదా చెప్పండి? ఇప్పుడు తీసుకెళ్ళి ఏం చేస్తాను? నేను ఇన్వెస్ట్ చేస్తానా? ఏ రేట్ కి? ఎక్కడ? డాలర్స్ ఉన్నాయిరా, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను? మన ఊర్లోనేనా? ఇన్వెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ మన ఊర్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత? 11.5 ఇస్తారంట. 11.5% ఫర్ ఎన్ని మంత్స్? 4 మంత్స్ అయినా ఎంత వస్తుంది చెప్పండి? మన ఊర్లో ఇంట్రెస్ట్ ఎంత చెప్తారా? 10,58,112.6 ఇంటూ 11.5/100 ఇంటూ 4/12 ఎంత చెప్తారు ఇది? 40,560. 560.46 ఏంటిది? 96 ఏంటి? డాలర్స్ ఏనా? అంతేనా కాదా చెప్పండి? ఓకేనా కాదా? మొత్తం కలిపి ఎంత ఎంత అప్పుడు నేను రీపే చేయాలి? సారీ, నాకు ఎంత చేతికి వస్తుంది రీపే? నా చేతికి ఎంత వస్తుంది? అది ప్లస్ ఇది మొత్తం కలిపి ఎంత చెప్తారా? 10,98,672.673.96 583 ఎలా చూసినా అలా రావట్లేదు కదరా 60కి. సర్లే 58 పోనీ, ఏదో ఒకటి డాలర్స్. ఓకేనా కదా చెప్పండి? ఇది మనీ మార్కెట్ హెడ్జింగ్ ఫాలో అయిన పరిస్థితి. ఫార్వర్డ్ మార్కెట్ హెడ్జింగ్ చూద్దామా? ఆడు ఏం చేస్తాడు చెప్పండి? ఫోన్ చేస్తాడు బావకి. ఫోన్ చేసి ఏమంటాడు? బావ 3 మంత్స్ తర్వాత ఏం పరిస్థితి? 4 మంత్స్ తర్వాత 4 మంత్స్ తర్వాత నాకు యూరోస్ వస్తాయిరా, నేను నీకు యూరోస్ అమ్ముతాను అని అంటాడు. ఆడికి కొటేషన్ కూడా ఎందులో ఉంది? యూరోస్ లోనే ఉంది. నేను యూరోస్ అమ్ముతున్నాను అంటే ఆడేం చేస్తాడు? యూరోస్ కొనుక్కుంటాడు. కొనుక్కునేటప్పుడు ఏ రేట్ వాడతాడు చెప్పండి? ఎంత చెప్తారా నాకు అది? 5,90,000 అదెంత చెప్తారా? ఇంటూ 1.9 ఏంటివి? డాలర్ బై యూరో అయినా? ఇంటూ ఏక చేయాలి. యూరో యూరో క్యాన్సిల్ అవుతుంది. ఎంత చెప్తారా? 50 పాయింట్ ఎగ్జాక్ట్ వచ్చిందా డాలర్స్? ఏది బెటర్ చెప్పండి? ఫార్వర్డ్ మార్కెట్ బెటర్. ఓకేనా కదా? చెక్ చేయండి ఒకసారి. ఆన్సర్ సరిపోయిందా? 1151.90 1098 673 వచ్చింది. అది 639 వచ్చింది. ఎక్కడ చిన్న చిన్న పాయింట్స్ తేడా వచ్చు. ఓకే, క్లియర్. ఇది సమ్ చేసిన విధానం. 12 మార్కులు ఇస్తాడు ఇస్తే సమ్. ఒకవేళ ఇస్తే 2 ఆప్షన్స్ ఇస్తాడు. అంటే ఇది పరిస్థితి. ఫార్వర్డ్ మార్కెట్ ఏంటి, మనీ మార్కెట్ ఏంటి అన్ని తొక్క. ఒకటే ఇవ్వడు ఇస్తే. ఇది ఇప్పుడు చూసారా? సెట్ ఆఫ్ చేసుకోవచ్చు ఒకటి. అది మీకు ఎలాగలా మాత్రం సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అని. అదే ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ లో తీసుకున్న స్టెప్ ఇది ఉంది కదా, దీన్ని నేను ఏం చేశాను స్టార్టింగ్ లోనే?
ఏదే సెట్ ఆఫ్ చేశాను, ఇది ఇది ఈ రెండు నేను సెట్ ఆఫ్ చేసి ఇదిగో ఇది తీసుకొచ్చాను. అంతేనా? ఆ మాత్రం మీకు ఎలగాలి. అలా ఎప్పుడు పడితే అప్పుడు సెట్ ఆఫ్ చేసేయకండి, రెండు కరెన్సీలు ఒకేలాగా ఉన్నాయని. మంత్స్ కూడా ఒకేలా ఉంటే అప్పుడు మీరు చేయండి, లేకపోతే చేయకండి. లేకపోతే ఏముంది, ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 6 మంత్స్ ఉంది, అప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి, 3 చేస్తాను సమ్లో. 3 వేరు వేరే చేసుకోండి. ఓకేనా కాదా? అర్థమైంది లేదా చెప్పండి. ఇది మ్యాటర్. ఇలా ఉండబోతున్నాయి సమ్స్. క్లియర్? ఓకే. ఆ, ఇది చిన్నపిల్లల క్వశ్చన్ లా ఉంది, ఇదేంటో చూడండి. ఏంటో చూడండి ఇది. ఏంటిది? ఇది చిన్న క్వశ్చన్, నిజంగానే చిన్న క్వశ్చన్. ఒకసారి ఇక్కడ చూడండి. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేట్స్ టు ఏకేసీ లిమిటెడ్. ఓకే. లాస్ట్ క్వశ్చన్ ఏంటి ఈ రోజుకి? ఒకటి ఓడియమ్మ. ఏం ట్రెండ్ స్లోగా అవుతుంది ఫారెక్స్. వదిలే, స్లోగానే వెళ్దాం. ఇది ఓకే కదా మీకు? ఈ స్పీడ్ ఫాస్ట్ అనిపిస్తుంది, స్లో అనిపిస్తే ఏదో ఒకటి తగలండి తర్వాత. స్లో అనిపించినా పర్లేదు కానీ ఫాస్ట్ అనిపిస్తేనే బాధ. ఓకేనా? ఒకసారి చూడండి. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేట్స్ టు ఏకేసీ లిమిటెడ్ విచ్ మ్యానుఫ్యాక్చర్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ విచ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ టు యుఎస్ఏ, జపాన్, యూరోప్ ఆన్ 90 days క్రెడిట్ టర్మ్స్. మనం ఎవరో చెప్పండి, ఎక్స్పోర్టర్ ఇంపోర్టరా? మనం ఎక్స్పోర్టర్. మన పేరేంటి? ఏకేసీ లిమిటెడ్. మనం ఎవరెవరికి ఎక్స్పోర్ట్ చేస్తామంటే యుఎస్ఏ, జపాన్, యూరోప్. అందరికి ఎన్ని డేస్ అంట? 90 days. 90 days లో మనకి డబ్బులు రాబోతున్నాయి. అంతేనా? ఏమేమి ఇచ్చాడు? కాస్ట్, సేల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సేల్స్ కాస్ట్, సేల్స్ కాస్ట్, సేల్స్ కాస్ట్. ఇక్కడ మీరు చూస్తే సేల్ ప్రైస్ అన్ని ఎందులో ఉన్నాయి? ఆ పర్టికులర్ కరెన్సీలో ఉన్నాయి. కానీ కాస్ట్ మన కంట్రీలోనే కదా మనం పెట్టుంటాం. మన కంట్రీలో రూపీసే కదా, రూపీస్ లో. ఓకే, బాగానే ఉంది. ఎంత రావాలో చెప్పాడు మనకి. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. మనకి ఏమడుతున్నాడు? అడ్వైజ్ ఏకేసీ బై క్యాలిక్యులేటింగ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో. ముందు ఫస్ట్ కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో యావరేజ్ గా కట్టమన్నాడు. అంటే మూడిట్లోని ఎంత ఉందో కట్టేసి ఆ మూడింటికి యావరేజ్ కట్టాలి. కట్టి వెదర్ ఇట్ షుడ్ హెడ్జ్ ఇట్స్ ఫారెన్ రిస్క్ కాదా అని చెప్పమంటాడు. చూద్దాం, ఆగండి, అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నాకు చెప్పండి, ముందు సేల్ ఎంత చెప్తారా? సేల్ ఎంత చెప్తారు నాకు ఒక్కొక్క దాంట్లో? ఫస్ట్ నేను ఓన్లీ జపాన్ చెప్తున్నాను. జపాన్ నుంచి మీకు ఎంత రావాలి చెప్పండి సేల్స్ నుంచి? 78 lakh yen. ఎప్పుడు వస్తాయి ఈ డబ్బులు చెప్పండి? రిసీట్స్ ఫ్రమ్ సేల్ డ్యూ ఇన్ 90 days. 90 days లో వస్తాయంటే మీరు నాకు చెప్పండి, 90 days లో వచ్చేదాన్ని ఇప్పుడు రాదు. ఓకే, బానే ఉంది. ఈ రేట్లు ఏవో ఇచ్చాడా? ఇంకేమైనా చెప్పాడా? యూనిట్ ప్రైస్ చెప్పాడు కదా. యూనిట్ ప్రైస్ ఎంత చెప్పండి? 650 అయినా కదా? అంటే ఎన్ని అమౌంట్ అని చెప్పండి, డివైడ్ బై 650 అయినా. అవునా కదా చెప్పండి. ఎంత చెప్పండి? 12,000 యూనిట్స్ అమ్ముంటాను, ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఓకేనా కదా చెప్పాలి నాకు. నాకు చెప్పండి, ఇది 12,000 యూనిట్స్ అమ్ముంటాను. ఓకే, బాగానే ఉంది. ఇది పక్కన పెడితే 78 lakh అన్న మీకు 3 months తర్వాత వస్తాయి. నాకు ఈ రోజుకి ఎంత వచ్చినట్టు, అంటే ఐ మీన్ ఈ రోజుకి నాకు దాని రేట్ తెలుసా తెలీదా? 3 months తర్వాత నేను రేట్ ఫార్వర్డ్ లో ఫిక్స్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఈ రోజు దాని రేట్ తెలుస్తుందా లేదా? 3 months ఫార్వర్డ్ రేట్. నా కొటేషన్ ఎందులో ఉంది? ఎన్కి సంబంధించింది. ఎన్ బై రూపీ. కొటేషన్ ఎందులో ఉంది? రూపీస్ లో ఉందా లేదా చెప్పండి. రూపీస్ నేను చేస్తున్నాను బ్యాంక్ అనేది ఇంపార్టెంట్. నాకు 3 months తర్వాత ఏమవుతుంది? అది 90 days తర్వాత అంటే 3 months తర్వాత. 3 months తర్వాత నాకు ఏమవుతుంది చెప్పండి. నాకు ఎన్ వస్తుంది. నేనేం చేస్తాను? ఎన్ని అమ్ముతా. నేను ఎన్ అమ్మి రూపీస్ ఏం చేస్తాను? కొనుక్కుంటాను. నేను రూపీస్ కొనుక్కుంటానంటే బ్యాంక్ కూడా రూపీస్ ఏం చేస్తున్నాడు? సెల్ చేస్తున్నాడా లేదా? సెల్ చేసేటప్పుడు బ్యాంక్ కూడా ఏ రేట్ వాడతాడు చెప్పండి. 2.427. మర్చిపోకండి, 3 months స్పాట్. అంటే 3 months తర్వాత ఆ రోజు ఉన్న రేట్. కానీ నాకు అప్పుడు తెలుసండి, నాకు ఈ రోజు తెలుసండి ఆ రేట్. అది 3 months తర్వాత తెలుస్తుంది ఆ రేట్. ఈ రోజు నాకు ఏ రేట్ తెలుస్తుంది? ఫార్వర్డ్ రేట్లే తెలుస్తాయి. అందుకే 2.427 అయినా మార్చుకోగలరా మీరు ఇప్పుడు? 78 lakh ఉంది. అవునా? 2.427 ఏంటిది? ఎన్ బై రూపీ ఉంది. ఇంటూ చేస్తే డివైడ్ బై చేస్తారు చెప్పండి. డివైడెడ్ బై ఏనా చేసి చెప్తారా నాకు ఎంత అమౌంట్? ఎంత అమౌంట్ చెప్తారా? ఎంత? 32,13,844 రూపీస్. ఓకేనా కాదా చెప్పండి. ఇది రూపీస్. సేల్స్ వచ్చింది. కాంట్రిబ్యూషన్ కావాలంటే సేల్స్ నుంచి ఏం తీయాలి? వేరియబుల్ కాస్ట్ తీయాలా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కి ఎంత అని చెప్పాడు? 225 రూపీస్. ఎన్ని యూనిట్స్ మన దగ్గర ఉన్నాయా లేదా? ఇందాక లెక్కెట్టాం 12,000 యూనిట్స్. అవునా కదా చెప్పండి. 12,000 ఇంటూ 225 ఎంత చెప్తారా? ఇదేంటిది? వేరియబుల్ కాస్ట్. మరి సేల్స్ ఉంది, వేరియబుల్ కాస్ట్ ఉంది. నాకు డిఫరెన్స్ అమౌంట్ ఏంటి చెప్పండి. కాంట్రిబ్యూషన్ అయినా కాదా చెప్పండి. 5,13,854 కాంట్రిబ్యూషన్. దయచేసి నాకు అందరూ ఒకటి US dollar ఒక్కటి కాంట్రిబ్యూషన్ కనుక్కొని చెప్పండి. US dollar కాంట్రిబ్యూషన్ ఎంత చెప్పండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు?
వేరియబుల్ కాస్ట్ ఈజీరా. ఎలా చేస్తారు చెప్పండి? ఇదిగో ఇది టోటల్ డాలర్స్ డివైడెడ్ బై పర్ యూనిట్ లెక్కెట్టారు అనుకోండి, అప్పుడు ఎన్ని యూనిట్స్ వచ్చేస్తుందా? ఎంత చెప్పండి? 10,000 యూనిట్స్ అయినా అంటే వేరియబుల్ కాస్ట్ ఎంత ఒక్కొక్క దానికి 395 రూపీస్ అంట. 395 ఇంటూ 10,000 ఎంత చెప్పండి? 39,50,000 వేరియబుల్ కాస్ట్ వచ్చింది. అయిపోయిందా? సేల్స్ ఎంత చెప్తారా? దాన్ని డాలర్స్ ని మీరు రూపీస్ లోకి మార్చాలి. ఆగండి, నేను డాలర్స్ అమ్ముతాను, అవునా? కొటేషన్ ఎలా ఉంది చెప్పండి? డాలర్ బై రూపీలో ఉంది. ఇలా ఉన్నప్పుడు జాగ్రత్త చూడండి, అసలు నిజంగా కరెక్ట్ గానే ఉందా లేదా. కరెక్ట్ గానే ఉంది. ఎందుకంటే ఒక రూపీకి అందే కదా డాలర్స్ వస్తాయి, 0.10 రూపాయి డాలర్లు వస్తాయి, అంతేనా కదా చెప్పండి? ఇప్పుడు చూడండి, రూపీ ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. సేమ్ లాజిక్ ఇందాక ఏం చేశాను చెప్పండి? డాలర్స్ అమ్ముతాడు, రూపీస్ కొనుక్కుంటాడు. రూపీస్ కొనుక్కుంటే నేనేం చేస్తాను? రూపీస్ అమ్ముతాను. ఏ రేట్? 0.0216 అయినా కదా చెప్పండి? అంతేనా కదా? మీరు 1,02,300 డివైడ్ బై చేస్తారు, ఇంటూ చేస్తారు చెప్పండి? డివైడెడ్ బై చేయండి ఒకసారి. 1,02,300 డివైడ్ బై 0.0216 ఎంత చెప్తారా ఎవరైనా? 47,36,111 రూపీస్. ఓకేనా కదా? ఇందాకలే కాస్ట్ కనుక్కున్నాం ఎంత? 39,50,000 అయినా తీసేయండి ఎంత? 7,86,111 రూపీస్. ఓకేనా? దీన్ని ఏమంటాం మనం? కాంట్రిబ్యూషన్. సేమ్ అలా మూడోది కనుక్కోగలమా? అవునా కదా చెప్పండి? మూడు కలిపిన వేరియబుల్ కాస్ట్ వస్తుంది, మూడు కలిపిన సేల్స్ వస్తుంది, నాకు మూడు కలిపిన కాంట్రిబ్యూషన్ కూడా వస్తుంది రాదా? అప్పుడు నాకు వచ్చింది ఏంటి? యావరేజ్ కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో అయినా? ఒప్పుకుంటారా లేదా చెప్పండి? నాకు ఏం అడిగాడు? కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో ఎంత కనుక్కో ఫస్ట్ అని అన్నాడా? కనుక్కొని చెప్పాను నేను. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఇప్పుడు హెడ్జ్ చేయాలా చేయకూడదా అని అడుగుతున్నాడు. ఒకవేళ మీరు నాకు చెప్పండి, హెడ్జే చేయలేదు అనుకోండి, హెడ్జే చేయకపోతే అసలు ఏమవుతుంది చెప్పండి? ఆ రోజు స్పాట్ రేట్లే కదా నాకు వచ్చేవి, అవునా కదా చెప్తారా? ఇదే కదా ఇది నాకు వచ్చేటప్పుడు, ఈ రేట్లేనా? మళ్ళీ నేను ఏం చేస్తాను? ఈ రేట్లో లాభం ఎంత కనుక్కుంటాను. ఎలా కనుక్కుంటారు చెప్పండి? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ 78,00,000 ఎన్ డివైడ్ బై చేస్తారా చెప్పండి? 78,00,000 డివైడెడ్ బై 2.459 ఎంత వచ్చింది? మైనస్ వేరియబుల్ కాస్ట్ ఎంత? ఇందాకలే లెక్కిట్టాం, 27 lakhs అయినా మైనస్ చేయండి ఎంత? అంతేనా కదా చెప్పండి? అలా ప్రతి దానికి మళ్ళీ లెక్కెట్టొచ్చా? స్పాట్ రేటు అప్పుడు కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది? 19.17% వచ్చింది. సో హెడ్జ్ చేస్తే 19.56% వచ్చింది, హెడ్జే చేయకపోతే 19.17% వచ్చింది. ఇది ఎలా వచ్చిందిరా? ఇప్పుడు 31,72,021 వచ్చిందా మీకు రిసీట్స్? మైనస్ ఎంతరా? 27 lakhs ఏనా? అప్పుడు ఎంత చెప్పండి లాభం? కాంట్రిబ్యూషన్ ఎంత? 4,70,000. అలా ప్రతిదానికి కనుక్కోవచ్చా? మూడు టోటల్ చేస్తే ఇదిరా. సార్ ఆడాలా సార్ డైరెక్ట్ చేస్తాడంటే ఆడు మళ్ళీ వేరియబుల్ కాస్ట్ కనుక్కోలేదురా, ఇందాక కనుక్కున్నాం కదా. డైరెక్ట్ టోటల్ ఉంది కదా ఆడి దగ్గర, డైరెక్ట్ టోటల్ సేల్స్ నుంచి టోటల్ వేరియబుల్ కాస్ట్ తీస్తాడు. డైరెక్ట్ గా కాంట్రిబ్యూషన్ వచ్చింది ఎంత? 25,45,578 రూపీస్. ఓకేనా కదా చెప్పండి? అప్పుడు అలా అలా చూస్తే కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో ఎంత వచ్చింది? 19.17%. ఎవడైనా ఎప్పుడైనా కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో అంటే ఏంటి? పీవీ రేషియో. పీవీ రేషియో ఎప్పుడైనా ఎక్కువ ఉండాలని కోరుకుంటాడా తక్కువ ఉండాలని కోరుకుంటాడా? ఎక్కువ ఉండాలని కోరుకుంటాడు. రూపాయి అమ్మితే ఎక్కువ మిగలాలని కోరుకుంటాడా తక్కువ మిగలాలని కోరుకుంటాడా? ఎక్కువే కదా మిగలాలని కోరుకుంటాడు. ఎవరి దాంట్లో ఎక్కువ మిగులుతుంది? హెచ్ చేస్తేనా హెచ్ చేయకపోతేనా? హెచ్ చేస్తే 19.56, హెచ్ చేయకపోతే 19.17. ఏది బెటర్? హెచ్ చేయడం బెటర్. అయిపోయింది ఆన్సర్. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? అందరు చూసుకోవాలి, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెప్పాలి. స్పాట్ రేట్ హెచ్ చేయకపోతే స్పాట్ రేటే కదా మనం. ఏ స్పాట్ రేట్? 3 months అలా స్పాట్ రేట్. హెచ్ చేయకపోతే ఇదే కదా మరి చేసింది, మామూలు స్పాట్ రేట్. దేనికి నీకు అవసరం లేదు, ఇచ్చాడు. ఇచ్చినంత మాత్రం అన్ని వాడికని ఎన్నిసార్లు చెప్పాను నేను? ఇక్కడ చూడండి ఒకసారి, థియరీ క్వశ్చన్ ఒకటి ఇచ్చేది కాకపోతే క్వశ్చన్ చూడండి. అదేం చెప్పడానికి కూడా ఏం లేదు. ఎయిర్లైన్ కంపెనీ అగ్రిమెంట్ ఎంటర్ అయిందంట, పేయబుల్ అంట. ఎంత పే చేయాలంట ఫ్యూచర్ లో? 1,000 మిలియన్ ఫ్రెంచ్ ఫ్రాంక్స్ పే చేయాలంట. మనం ఎక్కడ ఉన్నాం? ఇండియాలో ఉన్నట్టున్నాం. పక్కన రేట్ ఇచ్చాడు, ఐఎన్ఆర్ బై ఇచ్చాడు, అంటే మనం ఇండియాలో ఉన్నాం. అంతేనా కదా చెప్పండి? ఎయిర్లైన్ భయం వేస్తుంది, హెచ్ చేయాలనుకుంటుంది. ఎలా ఎలా హెచ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఎలా ఎలా చేయొచ్చు చెప్పండి? ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వచ్చు. ఫార్వర్డ్ లో ఫ్రెంచ్ ఫ్రాంక్స్ కొనుక్కుంటానని చెప్తుందా, అమ్ముతానని చెప్తుందా? దీనికి ఫ్రెంచ్ ఫ్రాంక్స్ కావాలా, అమ్ముతుందా? కావాలి.
సో ఫార్వర్డ్ లో ఫ్రెంచ్ ఫ్రాంక్స్ కొనుక్కుంటానని చెప్తుందా? ఈడు కొనుక్కుంటానని చెప్తే బ్యాంక్ కూడా ఏం చేస్తాడు? అమ్ముతాడు. అదొక ఆప్షన్. ఆ ఆప్షన్ గురించి రాసిండు. ఓకేనా? రేట్లు ఏం లేవు. ఆడు ఎగ్జాంపుల్ తీసుకొని చెయ్యండి అంటున్నాడు. ఆడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. 6 మంత్స్ ఫార్వర్డ్ రేట్ ఎంత ఉందనుకో, అప్పుడు ఎంతకు ఎంటర్ అవ్వు అలా చెప్తున్నాడు. థీరీగా. మనీ మార్కెట్ నెక్స్ట్ ఏం చెప్పండి? కరెన్సీ ఆప్షన్ నేను ఇంకా చెప్పలేదు. దీని గురించి నేను తర్వాత చెప్తాను, అది వదిలేయండి. మనీ మార్కెట్ హెడ్జింగ్ చెప్పానా లేదా చెప్పండి? ఆడు ఏం చేయొచ్చు? 3 మంత్స్ తర్వాత పే చేయాలి. ఆడు ఎన్ని మంత్స్ తర్వాత పే చేయాలి? 6 మంత్స్ తర్వాత పే చేయాలంటే ముందు ఆడు ఏం ఆలోచిస్తాడు? 6 మంత్స్ తర్వాత పే చేయాలంటే ఈ రోజు ఏం చేయడం బెటర్? ఆడు మనీ మార్కెట్ హెడ్జింగ్ ప్రకారం ఈ రోజు ఇన్వెస్ట్ చేయాలా లేదా? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఫ్రాన్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎగ్జాక్ట్ గా అంత వచ్చేలాగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అవునా కదా? మరి దాన్ని మీరేం చేస్తారు? దీంట్లో ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టి రూపీస్ లో మీరేమో అప్పు తెచ్చుకొని 3 మంత్స్ అయితే ఈ అప్పు తీర్చుకుంటారు. అంతేనా కదా చెప్పండి? అదే చేస్తారు. దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా కాదా? అర్థమైందా లేదా చెప్పండి? ఆ, 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 ఆ. చిన్న క్వశ్చన్స్. ఓకే. రేపు ఎన్ని క్వశ్చన్లు అవుతాయి తెలుసా? ఇవన్నీ చిన్న క్వశ్చన్స్ వచ్చాను. పెద్ద క్వశ్చన్లు అన్నీ అయిపోయినా. అన్ని చిన్నవే. ఆల్ పెద్ద క్వశ్చన్స్ ఓవర్. రేపు మినిమం లో మినిమం 10 క్వశ్చన్స్ అయిపోతాయి మినిమం. ఆ పైన ఆ బాబా అసిస్టెంట్ ఉంటాను. ఓకే. లాస్ట్ క్వశ్చన్, థియరీ క్వశ్చన్. నోట్స్ కావాలా? క్వశ్చన్ బ్యాంక్ కావాలా? నోట్స్ నేను రాయలేదు కదా. ఇదా? ఇదేనా? ఏది? ఇదా? 20లో టేబుల్ సెట్ ఆఫ్ చేసాం, అదేనా? ఇదేనా? క్వశ్చన్ ఏంటి చెప్పరా? 20యా? బాబు ఈరోజు చేసిన చాలా తక్కువ సమ్ములు. ఎన్ని చేసాం యాక్చువల్గా ఈరోజు? ఒక టీసీ అని క్వశ్చన్స్ ఎన్ని చేసాం చెప్పండి? 4 చేసాం. 4 క్వశ్చన్స్. ఈ 4 చేసుకొని రావాలి రేపు. 4 చేస్తేనే మనీ మార్కెట్ హెడ్జింగ్ అర్థమైనట్టు. మళ్ళీ చెప్తున్నాను. నేను ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్గా ఆడు అడగపోయినా ఇంపోర్ట్ అయితే ఏంటి పరిస్థితి అని చెప్పాను. అదే ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఆడే అడిగాడు. ఆ ఒక్క క్వశ్చన్ చేస్తే యాక్చువల్ నీట్ గా మొత్తం చేసినట్టే. ఏది? ఒకే క్వశ్చన్ లో 2 ఉన్నాయి చూడండి. అది చేస్తే మొత్తం అర్థమైనట్టే. ఇది అర్థం కాకపోతే చెప్తున్నాను, నేను ఇంకేం చేయలేను. రేపటి నుంచి మళ్ళీ మీకు ఏం అలగదు. మళ్ళీ మొత్తం బ్లాంక్ అయిపోతుంది. ఓకేనా? సో చూసుకోండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.